వస్తున్న స్వాగతం. అందరికీ గ్రీష్మ తాపాన్ని ఇస్తున్నటువంటి ఆ సూర్యదేవుడు మంచి ఆరోగ్యాన్ని, ప్రశాంతతను, చల్లదనాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమం ఆరంభించుకుందాం. ఇది సాధారణంగా ఒక విద్యా సంవత్సరపు చివరి రోజులైతే మరొక విద్యా సంవత్సరపు తొలి రోజులు అవుతాయి. ఇప్పుడిప్పుడే 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయి విద్యార్థులు బయటకు వస్తున్నారు. వాళ్ళు వివిధ కోర్సుల్లో మళ్ళీ జాయిన్ అవ్వడానికి చూసుకుంటుంటారు. ఆ సందర్భంగా ఈ సమాజానికి ఒక కరదీపికగా, మార్గదర్శిగా ఉండేటువంటి జ్యోతిష్ శాస్త్రం ద్వారా కూడా మనం ఎవరైనా కోరినప్పుడు వారికి సరి అయిన అవగాహన కల్పించడానికి, జాతకులు అంటే విద్యార్థులు ఏ విద్యల వైపు వెళ్ళినట్టయితే బాగుంటుంది, దాంట్లో మళ్ళీ 2 రకాలు, ఒకటి ఆధ్యాత్మికత, 2 ప్రాపంచికత అంటే మెటీరియలిజము, స్పిరిచువలిజం కూడా చూసుకుంటూ మనం ఏ విద్యా వ్యాసంగానికి లేదా ఏ స్ట్రీమ్కి వెళ్ళినట్టయితే బాగుంటుంది అనేది చెప్పడం కొరకు జ్యోతిష్ శాస్త్రాన్ని వాడుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనందరం ఈరోజు ఆ విషయాలు డిస్కస్ చేసుకుంటే, జ్యోతిర్వాణి ద్వారా మనం అందరం ఆ జ్యోతిర్వాణిని వింటే మనకి తటస్థపడి మన దగ్గరికి వచ్చి అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి సరైన మార్గదర్శనం చేసుకునేటువంటి అవకాశం వస్తుంది. ఆ క్రమంలో భాగంగా ఈరోజు ఉన్నత విద్య కోసం విద్యార్థులు వారి జాతకాల రీత్యా ఎలాంటి విషయాల వైపు వెళ్ళినట్టయితే, ఎలాంటి విద్యలో ఏ విద్య వైపు వెళ్ళినట్టయితే బాగుంటుంది అనేది చెప్పడానికి తప్పకుండా అనుభవజ్ఞులు, మిత్రులు, అధ్యాపకులు, ఇంట్లో ఉన్న పెద్దవారందరూ కూడా వచ్చి వారి జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఎవరికైనా తమ అనుభవాన్ని బట్టి, అనుభవాల ద్వారా ఏమైనా 2 మాటలు చెప్పాలనుకుంటే తప్పకుండా చెప్పవచ్చు. మనం ఇక అసలు విద్య అనేది ఎక్కడ కనపడుతుంది అని ఒకసారి ఊరికే ఉపోద్ఘాతంగా చెప్పుకున్నట్టయితే, మన జీవితంలో జాతకంలో లేని అంశం ఉండదు. అంటే మన జీవితం అంతా జాతకంలో ఉంటుంది, నిక్షిప్తమై ఉంటుంది, నిగూఢంగా ఉంటుంది. దాన్ని ఎలా తెలుసుకోవాలి అనే దానికి మన ఋషులు మనకి కొన్ని సాధనాలు ఇచ్చారు. అలాంటి సాధనాలలో మొట్టమొదటి సాధనం రాశిచక్రం, 2వ ప్రాథమిక సాధనం భావచక్రం. భావచక్రంలోనూ 12 గడులే, రాశిచక్రంలోనూ 12 గడులే చేసి ఈ రెండింటిని అనుసంధానించి మనకి ఎలా మనం చెప్పుకోవాలి అనేది చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో ఈ 12 భావాలలో మనకి ఆది భౌతికములు 4, ఆది దైవికములు 4, ఆధ్యాత్మికములు 4, మొత్తం 12 భావాలుగా ఉంటాయి. ఈ 3 మడతల్లోనే జీవితం ఉంటుంది. ఈ ప్రతి జాతకుడి జీవితం 3 మడతలుగా ఉంటుంది. 1 ఆది భౌతికం, 2 ఆది దైవికం, 3 ఆధ్యాత్మికం. సో ఈ క్రమంలో మనం అర్థం చేసుకుంటూ ఈ విద్య అనేది ఎక్కడ ఏ భావాల్లో ఉంటుంది, అన్ని భావాల్లో అంత జీవితం అంతా ఉంటుంది. కానీ కొన్ని భావాల్లో అది కొంచెం ఎక్కువగా మనకు కనిపిస్తూ మనం వాటిని విశ్లేషించుకునేటువంటి అవకాశాన్ని, సూత్రాలను, విజ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని మన ఋషులు మనకు అందించారు. ఆ క్రమంలో మనం అంతా తెలుసుకుంటుందాం. అందరికీ మరొకసారి ఆహ్వానం పలుకుతూ ఈ విషయంగా తమ జ్యోతిర్వాణిని వినిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వెంకటరమణ శర్మ అన్నగారు కనిపించారు, మొదలు పెడితే సంతోషం. మ్యూట్ లో ఉన్నారు. ఏ విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే, ఇంత క్రితం పంచాంగము దాని యొక్క లక్షణాల గురించి మాట్లాడుకుంటున్నాం పోయిన వారం. అదే దాన్ని కొనసాగిస్తున్నారా? కొనసాగించినట్టయితే అందులో అయ్యా మీరు మ్యూట్ లోకి వెళ్ళారు. కొనసాగించింది కూడా ఒక వారం అయిపోయింది. మళ్ళీ అయ్యా నేను మధ్యలో లేను. ఒక వారం అయిపోయింది. ఈ వారం మనం
జాతకంలో విద్య ఈ స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయ్యి వస్తున్నారు కదా, వాళ్ళకి వాళ్ళ జాతకాల రీత్యా చెప్పడం కొరకు మనం ఏ విధమైనటువంటి సమాచార పరిజ్ఞానాన్ని మనం అందరం చూసుకోవాలి అని. అయ్యా ఇందులో సరే నాకు తెలిసినటువంటి 2-3 అంశాలు నేను కొద్ది నిమిషాల పాటు చెప్పగలుగుతాను అనుకుంటాను. ముఖ్యంగా మనము విద్య గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక్కసారి మనం ఈ 12 భావాలను పరిశీలించినట్టయితే, మొదటిది తనుభావము, రెండవది ధనస్థానము లేదా వాక్స్థానము, మూడవది సోదర లేదా సహకార భావము, నాలుగవది మాతృస్థానము, వాహనము, గృహము ఇత్యాదులు, పంచమము మనము ఆలోచనలు, విద్య చెప్పుకుంటాము. ఇక్కడి వరకు మనం కొద్దిగా ఆగినట్లయితే మిగతా భావాల గురించి తర్వాత మాట్లాడుకున్నా. రెండవది వాక్స్థానము, ఐదవది ఆలోచన. ఇది అంటే ఇక్కడ ఏమిటి ఆలోచన అనేటటువంటి దాన్ని ఎందుకు మనం చెప్పుకుంటున్నాము అంటే, చతుర్థ భావాల్లో నుండి వచ్చినది అది పంచమం. చతుర్థ భావంలో నుండి వచ్చినది పంచమం. అంటే చతుర్థ భావము మనకి ఏం చెప్తుంది? మాతృస్థానాన్ని తెలియజేస్తుంది, లేదా వాహనం తెలియజేస్తుంది, గృహం తెలియజేస్తుంది. అంటే వీటన్నిటి యొక్క లక్షణాలు ఏమిటి? మనల్ని రక్షించేటటువంటివి ఇవి, మనల్ని కాపాడేటటువంటివి, పొదివి పట్టుకునేటటువంటివి ఏదైతే ఉందో అది చతుర్థం. మరి పంచమం ఏమిటి? మన సృష్టి, మనలో నుంచి వచ్చింది పంచమము. అంటే మనం విద్య కావచ్చు, చిత్రకళ కావచ్చు, కవిత్వం కావచ్చు, పెయింటింగ్స్ కావచ్చు, సంతానం కావచ్చు, ఇవన్నీ కూడా మనలో నుంచి వచ్చినవి. కాబట్టి ఆ స్థానం తెలియసేటటువంటిది పంచమం. కాబట్టి ఇక్కడ పంచమం అనేటటువంటి దానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది, ముఖ్యంగా ప్రాథమిక విద్యతో కొంతవరకు. దీని తర్వాత పంచమాత్ పంచమము నవమం అవుతుంది కాబట్టి అది మనం ఉన్నత విద్యకు తీసుకుంటాం. తర్వాత లాభస్థానాన్ని ఎప్పుడూ పరిశీలించుకోవాలి. లాభస్థానం 11వ స్థానాన్ని మనం ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. అంటే ఏంటి? మనకి ఇక్కడ లగ్నము, ద్వితీయము, పంచమము, నవమము, ఏకాదశము, ఈ స్థానాల అధిపతులు ఎవరు, అవి జాతకుడికి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అనేటటువంటి ద్వారా అతను ఏ రకమైన విద్య నేర్చుకుంటాడు, ఏ రకమైనటువంటి విద్యలో అభివృద్ధి చెందుతాడు, ఏ రకమైనటువంటి అభివృద్ధిలోకి వస్తాడు అనేటటువంటిది అతను మనం చెప్పగలుగుతాం జాతకరీత్యా. కాబట్టి మొట్టమొదటిది ద్వితీయము వాక్స్థానం ఎలా ఉంది అతనికి, అతను వాక్స్థానంలో ఎలా రాణిస్తాడు అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ ద్వితీయానికి అధిపతులు ఎవరయ్యా అంటే గురువు. కాబట్టి గురుస్థానము మనం పంచమానికైనా, ద్వితీయానికైనా, లాభస్థానానికైనా గురు బలం ఎలా ఉంది అనేది చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం ఈ 12 రాసులలో లేదా లగ్న రీత్యా 12 తీసుకున్న తనుభావం దగ్గర నుంచి వ్యయభావం వరకు అన్ని భావాలను, ఎందుకంటే మనం ప్రతిసారి చర్చిస్తున్నాం కాబట్టి ఇవి అందరికీ తెలిసి ఉంటాయి అనే విషయంలో నేను దాన్ని మళ్ళా లోతుగా పోవట్లేదు. కాబట్టి ఈ భావాలలో ఏది ఆధిపత్యం వహిస్తుంది, ఎక్కడ ఎవరు రాణిస్తారు అనేటటువంటిది ఆయా గ్రహాల యొక్క ప్రభావాన్ని అనుసరించి ఉంటుంది. ఇప్పుడు గురువు ఉన్నాడు అనుకోండి, గురువు తను ఉన్నటువంటి స్థానాన్ని అభివృద్ధి చెందిస్తాడు. అభివృద్ధి చెందిస్తాడు అని అంటే విస్తారం చేస్తాడు అని అర్థం. ఇప్పుడు ద్వితీయ భావంలో గురువు ఉన్నాడు అనుకోండి, అతనికి ధనం విపరీతంగా ఉంటుంది, వాక్కు చాలా అద్భుతంగా ఉంటుంది, అతను మాట్లాడితే అందరూ మెచ్చుతారు, ఈ రకంగా చెప్పుకోవచ్చు. అదే అతనికి ఉదర భాగంలో ఉండేటటువంటి స్థానంలో కన్యలో ఉన్నాడు అనుకోండి గురువు, అతనికి పొట్ట రావడము లేదా బాగా ఊబకాయం రావడము ఇలాంటివి. అంటే ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని పెంపొందించేటటువంటి లక్షణం గురువుకు ఉంటుంది.
ఇది మనం గురువు గురించి తెలుసుకోవాలి. అయితే గురువు యొక్క దృష్టి ఎక్కడైతే పడుతుందో అది దీపం వెలుగు పడినట్టుగా ప్రకాశవంతం అవుతుంది. ఇది గురువుకు ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. గురువు మామూలుగా అన్ని గ్రహాలు చూసినట్టుగా సప్తమము సర్వే గ్రహాణం అని అనుకుంటాం. సప్తమం అన్ని దృష్టి ఉంటుంది. కాకుండా గురువుకు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఏమిటి అంటే పంచమము నవము. అతను ఉన్న చోటు నుంచి పంచమ స్థానాన్ని నవమ స్థానాన్ని అంటే మళ్ళీ ఇందాక చెప్పుకున్నాం మనం. పంచమము నవము ఏమిటి అంటే విద్య, ప్రాథమిక, తర్వాత ఉన్నత విద్య అని చెప్పుకున్నాం. అంటే వీటిని పెంపొందించేవాడు ఎవరు అంటే గురువే. ఖచ్చితంగా ఆయా స్థానాల్లో అంటే పంచమ స్థానాన్ని తర్వాత నవమ స్థానాన్ని గురువు చాలా ప్రకాశవంతం చేస్తాడు. అక్కడ ఫ్రూట్ఫుల్నెస్ అనేది వస్తుంది, అభివృద్ధి అనేది వస్తుంది. ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది నాకు తెలిసినటువంటి అంశం. అంటే ఏంటి, అతని ప్రాథమిక విద్య వస్తుందా రాదా అంటే మొదలు పంచమము ఏ స్థానం ఎవరు ఆధిపత్యం ఉన్నారు, పంచమ స్థానాన్ని ఎవరు చూస్తున్నారు, పంచమాధిపతి ఎక్కడున్నాడు అన్నప్పుడు మన దుస్థానాలలో ఉన్నాడా అనేది చూసుకోవాలి. 6, 8, 12 స్థానాలలో ఉన్నాడా అనేది చూసుకోవాలి. ఒకవేళ అట్లా గనక ఉన్నట్టయితే ఇక్కడ బలహీనం అవుతుంది, ఈ స్థానం యొక్క బలహీనం అవుతుంది. తర్వాత ఒక్కొక్కడకు ప్రైమరీ విద్యలో చాలా ఇబ్బందులు వస్తుంటాయి, ఒడిదుడుకులు వస్తుంటాయి. అంటే పంచమం బాగలేనప్పుడు. కానీ నవమానికి వచ్చేటప్పటికి అద్భుతంగా ఉందనుకోండి, అరే వీడు నిన్న మొన్నటి దాకా క్లాస్లో వెనకబడ్డ స్టూడెంట్, వీడు ఇవాళ ఇంత అద్భుతంగా రాణించాడు ఏంటి అని టీచర్స్ ఆశ్చర్యపోతారు. అలా ఒక్కొక్కళ్ళు రాణింపుడు అనేది ఎక్కడొస్తుంది, నవమంలో అతనికి గనక అద్భుతమైనటువంటి గ్రహ బలం ఉందనుకోండి, ఆ స్థాన బలం ఉందనుకోండి, యోయో భావ స్వామి దృష్ట అన్నట్టు ఆ భావం ఎలా బలంగా ఉంది, దృష్టి ఎలా ఉంది, దాన్ని ఏ గ్రహాలు శుభగ్రహాలు చూస్తున్నాయా అనేటటువంటి దాన్ని బట్టి అతనికి అద్భుతమైనటువంటి రాణింపు అనేది వచ్చేది ఉంటుంది. వీటన్నిటికీ తోడు ఏకాదశం కలిసి రావాలి. ఏకాదశం కలిసి రాకపోతే ఏకాదశ స్థానం యొక్క ప్రభావము ద్వితీయము ఏకాదశం ఈ రెండు మనం దేని గురించి మాట్లాడుకున్నా ఈ రెండు మాట్లాడుకోవాలి. ద్వితీయము ఏకాదశం ఈ రెండు బాగున్నప్పుడే అది పంచమం కానివ్వండి నవమం కానివ్వండి రాణింపులోకి వస్తాయి. ఒకవేళ అట్లా కాకుండా ఇప్పుడు ఉద్యోగం గురించి మాట్లాడుకున్నప్పుడు దశమం గురించి మాట్లాడతాం మనం, అయినప్పటికీ ఏకాదశం చూసుకుంటాం. ఏకాదశ ఆధిపత్యం సరిగ్గా ఉందా, ఏకాదశంలో ఎవరున్నారు, ఏకాదశ గ్రహంలో ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉంది అనే దాన్ని బట్టి, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, లగ్నాధిపతి ఎంత బలంగా ఉన్నాడు అనేది అతన్ని మొట్టమొదట రాణింపుకు తీసుకొచ్చేటటువంటి అంశం. లగ్నాధిపతి బలంగా ఉండడం అంటే ఇంకొక చిన్న విషయం కూడా మనం చాలాసార్లు పెద్దలు మాట్లాడుకున్నారు. మనం అదే విషయాన్ని నేను మళ్ళీ చెప్తున్నాను. కేమద్రుమ యోగం అనేటటువంటిది లగ్నానికి ఒక్కొక్కసారి సంభవిస్తుంది. ఎందుకంటే కొన్ని జాతకాలు పరిశీలించినప్పుడు అంత బాగానే ఉంటుంది కానీ లగ్నము ఒంటరిగా కనిపిస్తుంది. అటు ఇటు పాపగ్రహం ఉండడము లేదా ఏ గ్రహాలు లేకుండా ఉండడము ఉంటుంది. అలాంటప్పుడు కూడా అతనిలో ఒక రకమైనటువంటి చికాకు కనిపిస్తుంది మనకు. ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ నేను వచ్చింది చెప్పలేకపోయినాను, నాకు ఎందుకో నేను కన్ఫ్యూజ్ అయినాను అంటాడు. పరీక్షలో వచ్చింది రాయలేకపోవటం ఇలాంటిది కనబడేది ఎక్కడ అంటే మనకు లగ్నము లేదా చంద్రుడు ఒంటరిగా ఉండేటటువంటి సందర్భాలలో ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్ళల్లో ఆ చంద్రుడు ముఖ్యంగా రాశి తీసుకున్నట్టయితే చంద్రుడు ఒంటరిగా కనుక ఉన్నట్టయితే ఆ కేమద్రువ యోగ ప్రభావం వల్ల అతను పరీక్షల్లో రాణింపులు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉంటాడు. ఇది మనకు చాలా ఉదాహరణలలో కనిపిస్తుంది. చాలా ఉదాహరణలు కొన్ని జాతకాలు చూస్తే అలాంటి అంటే నేను ఒకటే చెప్తున్నా, జాతక విశ్లేషణ చేయాలి అంటే మా గురువు గారు చెప్పినటువంటి పద్ధతిలో కనీసం ఒక 500 జాతకాలు చూసి ఉంటేనే జాతక విశ్లేషణకు అర్హుడు. ఏదో 1-2 జాతకాలు చూసి నేను విశ్లేషణ చేస్తాను అంటే కాదు, కనీసం ఒక 500 జాతకాలైనా పరిశీలించి ఉండవలే. అప్పుడు కానీ మనకు దాని రూపం ఏందనేది తెలుస్తుంది. ఏమిటి అసలు ఎక్కడ ఏం కనిపిస్తుంది, ఏ రకమైనటువంటి ప్రభావం కలిగి ఉంది, ఇతని తల్లి ఎలాంటిది, తండ్రి ఎలాంటి వాడు, వాళ్ళ ప్రభావం ఇతని మీద ఎలా ఉంది,
ఇతనికి విద్య వస్తుందా రాదా, ఇవన్నీ కూడా మనకు వస్తాయి. ప్రధానంగా నేను చెప్పదలుచుకున్న అంశము ద్వితీయము, పంచమము, నవమము, ఏకాదశ స్థానాలు. భావాలు కానివ్వండి, ఇక్కడ భావాలు కూడా ఎందుకు అవసరం వస్తాయంటే, భావాలు ఎప్పుడు మనం తీసుకుంటాము, మామూలుగా లగ్నం 15 డిగ్రీల్లో ఉందనుకోండి, అన్ని గ్రహాలు 10, 12, 15, 16, 18, 20 డిగ్రీలలో ఉంటే ఇబ్బంది లేదు. భావచక్రం కూడా ఇంచుమించుగా అలాగే ఉంటుంది. కానీ లగ్నం వచ్చేసి 28 డిగ్రీల దగ్గర ఉండి గ్రహాలన్నీ వచ్చేసి 16, 7, 8 ఉన్నాయనుకోండి, అప్పుడు ఖచ్చితంగా భావంలో మారిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది గమనించుకోవాలి ప్రతి పరిశీలకుడు కూడా. ఈ పరిశీలకుడు ఇట్లా గమనించుకోకుండా ఆ గ్రహం ఫలానా రాజు 4ంట ఉంది కదా, చతుర్థంలో కేంద్రంలో ఉంది కదా, లేదా కోణంలో ఉంది కదా అంటే కాదు. అది కోణంలో ఉన్నా దాని ప్రభావం కోణంలో ఉందా లేదా. ఎందుకని భావంలోకి వచ్చేటప్పటికి అది 7 డిగ్రీల్లో ఉంది, ఇక్కడ లగ్నం 28 డిగ్రీలో ఉంది. అప్పుడు 28 డిగ్రీల్లోంచి చూసినప్పుడు అది 5వ భావం కాదు కదా. ఇది సమస్య. కాబట్టి ఖచ్చితంగా మనం ఆ డిగ్రీస్ చూసుకున్నప్పుడు అన్ని ఇంచుమించుగా 5-6 డిగ్రీల లోపు ఉంటే సమస్య రాదు, భావచక్రంలో తేడా రావు. భావచక్రంలో ఎప్పుడైతే మరీ వాల్యుయేషన్ తేడా వచ్చిందో అప్పుడు మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మొన్న పంచాంగ విశ్లేషణ చేసినప్పుడు ఆ సిద్ధాంతి గారు చివుకుల వారు చెప్పినప్పుడు ఒక పాయింట్ నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే లగ్న సంధి వస్తుంది. నేను కొన్ని జాతకాలు నా దగ్గరికి విదేశీ జాతకాలు వస్తుంటాయి, వాళ్ళు ఏదో కర్కాటకం అని వేసిస్తారు, నాకు ఇక్కడికి వచ్చేటప్పటికి సింహం వస్తుంది. అవే డిగ్రీస్ వేస్తాను. వెంకటేశం గారు దయచేసి మీ వీడియో ఆఫ్ చేసుకోండి. వెంకటేశం గారు మీరు బాత్రూమ్ లో ఉండి వింటున్నారు, దయచేసి మీ వీడియో ఆఫ్ చేసేయండి. దయచేసి మీ వీడియో ఆఫ్ అయ్యండి. ముందు ఇది కొంత మనకు కనబడుతుంది, వాళ్ళంతా కనబడుతుంది. సభా మర్యాద కొంత తెలియాలి. ఇది ఇట్లాంటి విషయాలలో జనరల్ గా వీడియో ఆడియోలు వెంటనే ఆఫ్ చేసుకోవడం అనే పద్ధతి. అయితే వారు చెప్పినటువంటి దాంట్లో నాకు ఇక్కడ కర్కాటకము, సింహము, లగ్నము వేరుగా వచ్చింది. మరి వేరుగా వచ్చినప్పుడు బాలారిష్టాలు ఉన్నాయా అని అడిగితే నేను దేని ప్రకారం చెప్పాలి? కర్కాటకం ప్రకారం చెప్పాలా, సింహం ప్రకారం చెప్పాలా? అంటే మనం పాటించినటువంటి యాప్ను బట్టి అది మారుతుంది. కాబట్టి ఇలాంటి కొన్ని లోపాలు ఉంటాయి. ఇలాంటి లోపాలు ఎక్కడ వస్తున్నాయి ఎక్కువగా అంటే, లగ్నం ఉన్నటువంటి డిగ్రీస్లు మరీ కార్నర్లో ఉన్నప్పుడే వస్తున్నాయి. అదే ఏ మధ్యలో ఉంటేనో పేజీ లేదు, ఎవరికైనా అందరికీ ఏ క్యాలిక్యులేషన్లు అయినా ఒకే తీరుగా వస్తాయి. అది కాకుండా 28 డిగ్రీల దగ్గర ఉన్నప్పుడు, 30 డిగ్రీల దగ్గర, 29లో ఉన్నప్పుడు, లేదా 2 డిగ్రీల్లో 3 డిగ్రీల్లో లగ్నం ఉన్నప్పుడు మాత్రము ఆ జాతకాన్ని పరిశీలించడానికి పెద్దల సలహా తీసుకోవడం అనేది అవసరం. ఎంతటి వాడైనా మరొక సెకండ్ ఒపీనియన్కి పోవటం అంటారు చూశారు. మళ్ళా సోమనాథ శాస్త్రి గారు, అయ్యా ఇగో ఇలా ఉంది, దీన్ని ఎక్కడ మనం ఎంతవరకు తీసుకోవాలి, ఏ యాప్స్లో తీసుకోవాలి, ఎన్సీలహరి వాడాలన్నా, ఇంకోటి వాడాలన్నా చూసుకొని దాని ప్రకారంగా కరెక్ట్నెస్ అనేటటువంటిది నేనైతే మరొక రకంగా ఏం చెప్తానంటే, అప్పుడు ఫిజికల్ ఫీచర్స్ చూస్తాం మనం. ఆ లగ్నం యొక్క లక్షణాలు ఆ పిల్లవాడి ముఖంలో ఉన్నాయా, వాడు గుండ్రటి మొహాన్ని కలిగి ఉన్నాడా, వాడు కోల మొహాన్ని కలిగి ఉన్నాడా, వాడు చూడగానే ముక్కు బయటకు వచ్చి కనిపిస్తుందా, లేదా వాడి కంఠం పెద్దగా ఉందా, లేదా వాడి భుజాలు ఎట్లా ఉన్నాయి, విస్తారంగా ఉన్నాయా, ఇవి చూసుకొని కూడా మనం లగ్నాన్ని కరెక్ట్నెస్ అనేటటువంటిది కొంత చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే అరే బాబు నువ్వు కలెక్టర్ అవుతావురా, లేదా నువ్వు ఇంత విద్యావంతుడు అవుతావు, నీకు దశమంలో రవి ఉన్నాడు, నువ్వు పెద్ద ఆఫీసర్ అవుతావు పో అని చెప్పడానికి రైట్ ఉంటుంది మనకు. అలా లేకుండా దశమంలో రవి ఉన్నాడు కాబట్టి ఇతను కప్పగా ఆఫీసర్ అయిపోతాడు అని అంటే, వాడు రోడ్ల మీద మిర్చీలు అమ్ముకుంటుంటాడు. ఏం చేస్తాం, దశమంలో రవి ఉన్నాడు కానీ కుదరలేదే. అంటే కారణాలు ఇవన్నమాట. మన జాతకాన్ని మన తప్పు, అది పరిశీలనకు తప్పు తప్ప జాతకం తప్పు కాదని. పరిశీలకుడు ఇంత జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. మనము ఆ రకంగా చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇతను వైద్య విద్యలోకి వెళతాడా, లేదా వేద విద్యలోకి వెళతాడా, లేదా సన్యసిస్తాడా, లేదా ఇతను మంచి విద్యను సంపాదిస్తాడా అనేటటువంటిది మనం పంచమాన్ని నవమాన్ని చూసి
చక్కగా చెప్పవచ్చు. ఇక్కడ మనం చాలా గమనించాల్సినటువంటిది ఇది ఇది నాకు తోచినటువంటి అంశం. తర్వాత ఇంకోటి ఏంటంటే, శుక్రుడు కూడా ప్రభావం చూపిస్తాడు గురువుతో పాటుగా. ఈ విద్య సంబంధమైనటువంటిది కొన్ని విద్యలకు శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడు. ఎందుకంటే ముఖ్యంగా శుక్రుడు ఐహికమైనటువంటి వాటిని ఇచ్చేటటువంటి వాడు శుక్రుడు. ఎందుకంటే మనకు పురాణాలన్నింటిలో కూడా నేను విషయాన్ని దాటిపోతుంటే అన్నగారు నన్ను వారించవచ్చు మీరు, విషయాన్ని కనుక దాటిపోయే పక్షంలో. ఎందుకంటే మనకు పురాణాలన్నీ కూడా జ్యోతిషానికి సంబంధించి ఇచ్చినటువంటి ఆధారాలే కనిపిస్తాయి. అందులో ముఖ్యంగా మనకు వామన అవతారంలో వామనుడు వచ్చి బలిని దానం అడుగుతాడు. దానం అడిగినప్పుడు శుక్రుడు వారిస్తాడు. ఎవరి శుక్రుడు ఎందుకు వారిస్తాడు అంటే, శుక్రుడు ఏం చెప్తాడంటే, అయ్యా నీకు భూమి ఉంది, రాజ్యం ఉంది, భార్యలు, సంపద ఇన్ని ఉన్నవి, ఇవన్నీ లాక్కోవడానికి వచ్చాడు వాడు. వచ్చిన వాడు శ్రీ మహావిష్ణువు వామనుడు. కాబట్టి నువ్వు అతనికి ఇవ్వవాకు అని చెప్తాడు. అంటే ఇక్కడ మనకి పాయింట్ ఏమర్థం కావాలి? ఐహికమైనటువంటి సుఖాలను ఇచ్చేటటువంటి వాడు శుక్రుడు. నీకు పరమార్థం మోక్షం గురించి ఆలోచించేవాడు కాదు. అందుకే ఇతను రాక్షసుల గురువు అనిపిస్తున్నాడు. రాక్షసత్వం అంటే అర్థం ఏమిటి? శ్రమను మాత్రమే నమ్మినవాడు రాక్షసుడు. కేవలం తన శరీరాన్ని, తన శ్రమను మాత్రమే నమ్మినవాడు రాక్షసుడు. అలా కాకుండా పరమాత్మను నమ్మినవాడు దేవుడు. ఈ రెండు క్లారిఫికేషన్స్ తీసుకుంటే మనకు సరిపోతుంది. గురువు ఎవరో, శుక్రుడు ఎవరో తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు శుక్రుడు ఇక్కడ ఐహికమైనటువంటి, అందుకే శుక్రదశ 20 సంవత్సరాలు ఉంది. ఇంకే దశ కూడా 20 సంవత్సరాలు లేదు చూడండి. అంటే మనకు సంపదలు ఇచ్చేటటువంటి వాడు, చాలా ఎక్కువ సంపదలు, బట్టలు, మనకు మంచి వసతులు, బంగారము, ఇవన్నీ సమకూర్చేటటువంటి వారు ఎవరయ్యా అంటే శుక్రుడు. అంతేకాకుండా విద్యాపరంగా చూస్తే రాక్షసపరమైనటువంటి విద్యలు ఇచ్చేటటువంటి వాడు శుక్రుడు. రాక్షసపరమైన విద్యలు అంటే వైద్య విద్య ఉంది, సర్జరీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా రాక్షసపరమైనటువంటి విద్యలు. కాబట్టి ఈ విద్యలకు మనం శుక్రుడి యొక్క స్థితిని గమనించుకోవాల్సి ఉంటుంది. శుక్రుడి యొక్క స్థితిని అనుసరించి అతను డాక్టర్ అవుతాడని చెప్తాం, మెడికల్ సీట్ వస్తుంది వీడికి అని చెప్తాం. అక్కడ గురుబలంతో పాటు శుక్రబలం కూడా ఉండవలే. అందుకోసం శుక్రుడు అక్కడ బలిని వారిస్తాడు. నువ్వు ఇవ్వవాకు, ఈ ఆస్తి పాస్తులు ఇవన్నీ ఇవ్వవాకు అని అంటాడు. అప్పుడు బలి చక్రవర్తి అంత అడిగేటటువంటి వాడు, నా చెయ్యి కింద ఉంది, నా చెయ్యి పైన ఉంది, ఇవన్నీ లెక్క, వీటన్నిటికంటే పరమార్థమైనటువంటి మోక్షాన్ని తీసుకోవడానికి నేను ఇష్టపడతాను కాబట్టి నేను ఇస్తాను పో అంటాడు. అక్కడికి ఇతను కొమ్ములోకి ఒక పురుగులాగా అడ్డం వస్తాడు. మీరు ఈ కథలో అర్థం చేసుకోవాల్సినటువంటిది ఒకటి ఉంటుంది. మనం అప్పుడు వామనుడు ఏం చేస్తాడు? ఒక దర్భపుల్లతో పొడుస్తాడు, కన్నును పొడుస్తాడు. అప్పుడు ఇతను ఒంటి కన్నువాడు అవుతాడు శుక్రుడు. అంటే అర్థం ఏంటి? ఇతని చూపు ఒకవైపే ఉంటుంది అని అర్థం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శుక్రుడి యొక్క చూపు ఎంతసేపు ఐహికమైనటువంటి బలాన్ని చేకూర్చడమే శుక్రుడి యొక్క పని, ఇంకా మిగతా ఆలోచించడు. అందుకోసమే శుక్రుడికి విశేష దృష్టులు ఇవ్వలేదు చూడండి. విశేష దృష్టులు గురువుకు, కుజుడికి, శనికి ఉన్నటువంటి విశేష దృష్టులు శుక్రుడికి లేవు. ఇక్కడ మనం గమనించాలి. ఎందుకు లేవు అంటే, అతను సూటిగా ఒకటే దృష్టి కలిగి ఉంటాడు. అతను ఐశ్వర్యాన్ని ఇవ్వడంలోనే ఆనందపడతాడు, అతను సంపదను సమకూరుస్తాడు. అతను శుక్రమహర్దశ వచ్చిందిరా అంటాం. శుక్రమహర్దశ వచ్చిందంటే 20 సంవత్సరాల పాటు అతను కోరినదెల్లా లభిస్తుంది. అది అలాంటి శుక్రుడు అనుకూలిస్తే వైద్య విద్యలో సీట్ వస్తుంది. ఇది మనకు లాజికల్ గా కొన్ని చోట్ల కనబడే జాతకాలలో మనం చూసేటటువంటి అంశాలు. మళ్ళీ గురుబలం కూడా ఉండవలే. తర్వాత లగ్నాధిపతి యొక్క బలవంతుడై ఉండవలే. ఈ 3 అంశాలు విద్యను ప్రభావితం చేస్తాయి. తర్వాత బుధుడు, కుజుడు, వీళ్ళు కూడా వాళ్ళ సంబంధించినటువంటి నరాలకు సంబంధించినటువంటి శక్తి, తర్వాత ఈ రక్త సంబంధమైనటువంటి, ఎముకలకు సంబంధమైనటువంటి ప్రభావాన్ని కూడా వాళ్ళు చూపిస్తారు. దానికి వైద్యంలో విభాగానికి వెళ్ళినప్పుడు మళ్ళా
మెడికల్ సీట్ వచ్చిన తర్వాత ముచ్చట, అది ఏ సీటు, ఇందులో ఏ సీట్ వస్తుంది వీడికి అనేదాన్ని లోతుగా పరిశీలించాలన్నప్పుడు మనం బుధుడిని కుజుడిని కూడా తీసుకుంటాం. కాబట్టి ఈ రకంగా ఒక జాతకానికి విద్య అవసరము అన్నప్పుడు మనం విద్య అనగానే మొట్టమొదలు మనం కన్సల్టేట్ చేసుకోవాల్సింది ఏంటంటే, విద్య అనేటటువంటిది నాలో నుంచి వచ్చేది. నాలో నుంచి వచ్చేది అంటే చతుర్థంలో నుంచి వచ్చేటటువంటిది పంచమం. కాబట్టి ఆ పంచమం అనేటటువంటిది బలంగా ఉండాలి. పంచమం అనేది బలంగా ఉంటేనే అతను కవి అయినా అవుతాడు, చిత్రకారుడైనా అవుతాడు, విద్యావంతుడైనా అవుతాడు, ఏ రకమైనటువంటి శిల్పకారుడైనా అవుతాడు. బొమ్మలు గీసేవాడు కావచ్చు, కనీసం ఇల్లు కట్టే నేర్పరితనం ఉండాలన్నా అతనికి ఆ కళ ఉండాలి. కాబట్టి కళలన్నీ కూడా పంచమాన్ని సూచిస్తాయి. పంచమం బలంగా ఉంటేనే ఇవన్నీ వస్తాయి. ఇది ప్రధానమైనటువంటి బేసిక్. తర్వాత దీనికి పంచమాత్ పంచమము నవమం అవుతుంది. కాబట్టి నవమము అతను దీంట్లో ఎంత అభివృద్ధి చెందుతాడు అనేటటువంటిది నవమం చెప్తుంది. కాబట్టి ఆ రకంగా మనం నవమాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి ప్రధానమైనటువంటి లాభస్థానం కూడా, లాభస్థానం సరిగ్గా లేకపోతే ఎన్ని ఉన్నా ఒడిదుడుకులు ఉంటాయి, అతను పల్టీలు కొడుతుంటాడని అర్థం. కాబట్టి ఆ పల్టీలు కొట్టే స్థితిలో నుంచి బయటపడాలంటే లాభస్థానము, ద్వితీయ స్థానము బాగుండాలి. కాబట్టి ద్వితీయాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి, ఏకాదశాధిపతి, లాభాధిపతి, లగ్నాధిపతి, వీళ్ళ యొక్క ప్రభావంతో అతనికి విద్య ఎలా వస్తుంది, అతను ఏ రకంగా. తర్వాత ఏమిటంటే ప్రస్తుతం ఉన్నటువంటి దశ అంతర్దశలు కూడా చూసుకోవాలి. నక్షత్రాన్ని అనుసరించి చంద్రుడి యొక్క గమనాన్ని, చంద్రుడు పుట్టినటువంటి నక్షత్రాన్ని అనుసరించి అతనికి దశలు నడుస్తూ ఉంటాయి. ఆ దశలలో కూడా ఇప్పుడు ఆ దశాధిపతులు ఎక్కడున్నారు, వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తారు అనేటటువంటి దాని వల్ల ఇతని విద్య ఇప్పుడు రాణిస్తుందా, ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం పాస్ అవుతాడా, లేదు ఇప్పుడు దశ అనుకూలంగా లేదురా బాబు, ఇప్పుడు మరీ దీన్ని శని చూస్తున్నాడు, లేదా కుజ అంతర్దశ నడుస్తుంది, లేదా రాహు యొక్క అంతర్దశ నడుస్తుంది, కాబట్టి ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ కొడతావు, నువ్వు సీట్ కొట్టొచ్చు అని చెప్పి మనకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దశ అంతర్దశలు పరిశీలించాలి. లగ్నము, ఇవన్నీ కూడా నేను చెప్పిన అంశాలన్నీ కూడా మళ్ళీ చరివిత చరణం కాకుండా అన్ని కూడా పరిశీలిస్తే మనం అతని యొక్క విద్య గురించి చెప్పవచ్చునని నా యొక్క అభిప్రాయం. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గురుగారు చాలా ధన్యవాదాలు అన్నగారు, మంచి విషయాలు చెప్పారు, చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ మిత్రులందరికీ ఒక గమనిక, ఉపస్థితులైన మిత్రులందరూ దయచేసి జ్యోతిర్వాణి వినిపించేవారు అంటే మాట్లాడేవారు తప్పించి మిగతా వాళ్ళందరూ దయచేసి మీ వీడియోలు కూడా ఆఫ్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి, వీడియోలు ఆడియోలు రెండు. ఎందుకంటే కొంతమంది మిత్రుల వాళ్ళు బాత్రూముల్లో ఉన్నారా ఎక్కడ ఉన్నారో అర్థం కానంతగా కనపడుతున్నాయి విషయాలు. దయచేసి అందరికీ నేను చేతులతో నమస్కరిస్తూ చెబుతున్నాను, మీ వీడియోలన్నీ దయచేసి ఆపి ఉంచండి, మ్యూట్ చేసి ఉంచండి. మూర్తి గారు నమస్కారం, శుభ సాయంకాలం, రండి. మ్యూట్ అయి ఉన్నారు, మీరు మ్యూట్ అయి ఉన్నారు. సంతోషం అండి. నమస్కారం సభకి. సోమనాథ్ శాస్త్రి గారికి ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇస్తున్నందుకు. చాలా బాగుంది ఈరోజు సెషన్. ఎందుకంటే మీరు కరెక్ట్గా ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చే టైంలో మీరు ఎవరు ఏం చేయాలా, ఏ పిల్లవాడు ఏం చేస్తే బాగుంటుంది అని మీరు చక్కగా ఒక ఇన్సైట్ ఇవ్వడానికి పేరెంట్స్కి ముఖ్యంగా. ఎందుకంటే మనం పిల్లల మీద మనం ప్రెషర్ పెడుతున్నాము, పిల్లలకి ప్రెషర్ ఉందా లేదా అన్న తర్వాత విషయం. సో ఈ సందర్భంలో మనము ఉన్నత విద్యాస్థాయికి వచ్చేటటువంటి పిల్లలకి, ప్రొఫెషనల్స్ కానివ్వండి, లేకపోతే ఎనీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్కి మనం వాళ్ళకి ఎలా కౌన్సిల్ చేయవచ్చును అన్న విషయం ఈరోజు చేపట్టారు. చాలా బాగుంది, కరెంట్ టాపిక్ ఇది. కాకపోతే వెంకట్రావు గారు అన్నీ చెప్పారు. ఏది ఇప్పుడు నేను మళ్ళీ నేను చెప్తే అది ఎలా ఉంటుందంటే, మళ్ళీ అంటే నా ఉద్దేశం సోది మాట్లాడకుండా ఏదో నాకు తెలిసిన 2 విషయాలు బేసిక్స్ షేర్ చేసుకుందామని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సార్ చెప్పారు వెంకట్రావు గారు, మన 1 లగ్నం 4, 5, 9 గురించి నేను మాట్లాడదాం అనుకున్నాను, ఆయన అది కూడా చెప్పారు. కాకపోతే ఆయన 2, 11 జోడిచ్చారు దానికి. ఎనీహో 1, 2, 4, 5, 9, 11 హౌసెస్ మనం చూడవలసి ఉంటుంది.
ఒకటి చూసినప్పుడు ఎలాగో నవాంశ చూస్తాము, నవాంశతోటి దశాంశ కూడా, ఎందుకంటే వీడు చదివిన దాని మీద కెరియర్ ఆధారపడి ఉంటుంది కాబట్టి దశాంశ కూడా చూస్తాం. కానీ ఒక్కటి నా యొక్క అంటే ఎక్స్పీరియన్స్ అనను, నా యొక్క మనుగడలో నేను గమనించింది ఏంటంటే చాలా బాగా, అంటే ఇప్పుడు ఒక 4 గ్రేడ్స్గా మనం విభజించాం చదువుకునే వాళ్ళని. ఏంటి? ఎక్సలెంట్, దోస్ హూ గెట్ 90% అండ్ ఆల్, దే గో టు ఐఐటీస్ అండ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ డాక్టర్స్, దే బికమ్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్, ఎక్సలెంట్ ప్రొఫెషనల్స్. ఇంకా వాళ్ళకి తిరుగులేదన్నమాట అట్లాంటి వాళ్ళకి. సో అది ఒకటి తీసుకుంటే, సెకండ్ కేటగిరీ కొంచెం అంటే ఎక్సలెంట్ కాకపోయినా గుడ్, వెరీ గుడ్, అట్లాంటి పిల్లలు వాళ్ళు చదివితే వాళ్ళ తర్వాత ఏం చేస్తున్నారు, డ్యూరింగ్ దైర్ కోర్స్ ఆర్ ప్రొఫెషనల్ పర్స్యూట్లో వాళ్ళు వాళ్ళ యొక్క లెవెల్ని ఇంప్రూవ్ చేసుకొని దే ఆర్ బికమింగ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అంటే ఈ ఎవడైతే ఫస్ట్ టాప్లో ఐఐటీలో వచ్చాడో వాడిని ఈ సెకండ్ వాళ్ళు అధిగమించి ఈ టాపర్ని వాళ్ళు రూల్ చేస్తున్నారు. ఓకే, అది ఒక ఇది. సో అంటే మనం ఎలా పిల్లల్ని కౌన్సిల్ చేయవచ్చును అని నేను ఐఎమ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్. థర్డ్ స్టేజ్ వచ్చేటప్పటికి గుడ్, అబోవ్ యావరేజ్, గుడ్ స్టూడెంట్స్. ఏంటి? వీళ్ళు యాక్చువల్గా చాలామంది వీళ్ళు ఏదో మిడిల్ లెవెల్ పొజిషన్స్ చేసి స్లోగా వాళ్ళు జాబ్లో రైజ్ అయ్యి స్లోగా వాళ్ళు పొజిషన్ సెట్ అయ్యి వెంకట్రావు గారి భాషలు అంత ప్రకారంగా వాళ్ళు వృద్ధి పొందుతారు. నెక్స్ట్ కేటగిరీ పూర్, బ్యాడ్, పూర్ ఇన్ పెర్ఫార్మెన్స్. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చక్కగా ఏంటి ఏమీ చదవరు, ఏమీ చేయకపోవచ్చును, కానీ వాళ్ళ దశ అంతర్దశ బాగుంటే వాళ్ళు పాలనాధిపతులు అవుతున్నారు. వాళ్ళు ఏం చదవలేదు, చిన్నప్పుడు వాళ్ళకి పేరెంట్స్ గైడ్ చేయలేదు, వాళ్ళు చదవలేదు, వాళ్ళు మినిస్టర్స్, పొలిటీషియన్స్ అవుతున్నారు. సో దే ఆర్ ఓవర్కమింగ్ ది బ్యూరోక్రాట్స్. సో సైంటిస్టులు అంటే గ్రేడ్ 1 వాడు పోయాడు, గ్రేడ్ 2 వాడు పోయాడు, గ్రేడ్ 3 వాడికి అసలు స్కోపే లేదు, గ్రేడ్ 4 వాడు రూలింగ్ ది అడ్మినిస్ట్రేషన్, కంట్రీ సిస్టమ్, అవర్ డెమోక్రాటిక్ సిస్టమ్. కాకపోతే కొందరు మీడియో కోర్స్ ఉంటారు మధ్యలో. అంటే మీడియో కోర్స్ అంటే నేను క్షమించండి, ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు, జర్నలిజం, లా, జ్యుడిషియరీ. ఇప్పుడు ఏమంటాం మనం, జర్నలిజం 4th పిల్లర్ ఆఫ్ ది డెమోక్రసీ అంటారు. సో అట్లాంటి వాటిలో కొందరు రాణిస్తున్నారు. వాళ్ళు అలా అని చాలా కష్టపడి చదువుతున్నారా? లేదు. సో ఇప్పుడు మనం యథావత నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఏది ఏమైనప్పటికీ పిల్లల్ని మనం స్ట్రెయిన్ చేయకుండా, మనం జాతకం పరిశీలించినా కూడా అసలు మనం ఫస్ట్ 4th హౌస్ చూస్తే వాడికి ఎలాంటి ఇంటెలిజెన్స్ ఉంది, ఐక్యూ లెవెల్ ఎంత ఉంది వాడికి, ఐక్యూ లెవెల్ చూస్తే, ఎందుకంటే 4th ఈజ్ ప్రైమరీ ఎడ్యుకేషన్, జస్ట్ బేసిక్ ఇంటెలిజెన్స్, బేసిక్ నాలెడ్జ్. అసలు వాడికి ఒక రకమైనటువంటి అవగాహన శక్తి ఉందా లేదా, పెంపొందించుకోగలడా, ఇట్లాంటి విషయాలు మనకు 4th హౌస్ చూస్తే తెలుస్తుంది. కాబట్టి 4th హౌస్ చూసుకొని మనం వాడికి బేసిక్ ఫౌండేషన్ అంటూ మనం ఇవ్వాలి ఆ పిల్లవాడికి. ఇచ్చినాక సరే 5th వచ్చేటప్పటికి హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తాం. 5th హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి 5thలో ఏమవుతుంది, అక్కడ క్రియేటివిటీ వాళ్ళు ఒకటి డెవలప్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ 9th హౌస్ వచ్చేటప్పటికి ఇంకా రీసెర్చ్ ఓరియంటెడ్, బికాస్ 9th హౌస్ ఈజ్ జూపిటర్. సో జూపిటర్ యాజ్ ద planetary king of the 9th house, he always gives expansion, research, and then he gives lot of academic strength and potential. సో నేనేమంటానంటే, ఇప్పుడు ఎవరికైతే మనం ఒక జ్యోతిష్యుడిగా మనం ఏం చేయాలంటే ఒక స్వాట్ అనాలిసిస్ చేయాలి. ఒక పిల్లవాడు తల్లిదండ్రులు వస్తే వాళ్ళ బేసిక్ ఎన్విరాన్మెంట్ ఏమి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ జాతక చక్రం ఎలా ఉంది, ఆ పిల్లవాడి స్ట్రెంగ్స్ ఏమిటి. ఒకవేళ మెర్క్యూరీ వాడికి బాగలేదు, అట్లాంటి వాడిని మనం తోమితే మాత్రం వాడు ఏమి చేయగలడు. ఎందుకంటే మెర్క్యూరీ బాగా లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం దెబ్బతింటాయి. ఇకపోతే అది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇకపోతే మనము అకాడమిక్ స్ట్రెంగ్స్ చూసి వాళ్ళకి మనం అడ్వైస్ చేయాలి. కొందరికి స్పోర్ట్స్లో మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది, చిన్న వయసు నుంచి వాళ్ళు బాగా స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఎందుకు మనం ఇంజనీరింగ్ చదివించాలా? వాళ్ళని ఏ నేషనల్ స్పోర్ట్స్ అకాడమీనో లేకపోతే ఏ లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ఆఫ్ అట్లాంటి వాటిలో మనం చేరిస్తే చిన్న వయసులోనే వాళ్ళు దే రీచ్ పీక్స్ అండ్ హైట్స్.
సో అలా వాళ్ళకి మనం అడ్వైస్ ఇస్తే బాగుంటుంది అని. తర్వాత ఇప్పుడు కెరియర్ ఆస్పిరెంట్స్ కొందరు ఉంటారు. ఆ కెరియర్ ఆస్పిరెంట్స్కి మనం వాళ్ళ ప్లానెటరీ స్ట్రెంగ్త్ చూడాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్కి కారకులు ఎవరు? బేసికల్గా ముగ్గురే నేను అనుకున్నాను, మెర్క్యూరీ, జూపిటర్, వీనస్ గురించి సార్ చాలా చక్కగా మాట్లాడారు. సో మెర్క్యూరీ కమ్యూనికేషన్ ఆర్ ఇంటెలిజెన్స్. మెర్క్యూరీ కనుక 4th హౌస్లో ఉంటే వారికి అస్ట్రాలజీలో కూడా ప్రొఫిషియన్సీ వస్తుంది. అలాంటి వాళ్ళు అస్ట్రాలజీ, అక్కల్ సైన్సెస్, స్పిరిచువల్ స్టడీస్ ఇట్లాంటి వాటిలో వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి చిన్నతనం నుంచి. ఇప్పుడు మనం ఒక పిల్లవాడిని, ఇప్పుడు మన ఈయన కంచి స్వామి ఉన్నారు, చక్కగా ఆయన వేద స్కూల్లో చదివారు, బాసరలో వారు ఇచ్చేశారు. చూడండి ఇప్పుడు మనకందరికీ ఆయన ఒక మార్గదర్శి అయ్యారు. సో అలా మనం చిన్నప్పుడే పిల్లల వాళ్ళది ఎలా ఉంది, వాళ్ళకి మెర్క్యూరీ ఎలా ఉన్నారు. అలాగే జూపిటర్, సరే జూపిటర్ హీ గివ్స్ ది విద్యాకర్త జూపిటర్. సో జూపిటర్ ఎక్స్పాన్షన్ విజ్డమ్కి. సో జూపిటర్ బాగుంటే వాడికి మనం ఏం చెప్తాము, 4th హౌస్లో జూపిటర్ బాగుంటే వేదాంగాల్లో, ఫిలాసఫీలో, లాలో ఆర్ అకాడమిక్ ఫీల్డ్లో. అలాగే 5th హౌస్లో బాగున్నా కూడా జూపిటర్ లాజిక్కి అది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీనస్ సార్ చెప్పారు, సింపుల్గా ఒక్క వర్డ్ చెప్తాను. 4th హౌస్లో ఉంటే వీనస్ కనుక మ్యూజిక్లో వాడికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అట్లాంటప్పుడు చక్కగా పోనీ వాళ్ళకి క్లాసికల్ మ్యూజిక్లో, ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్లో ఇష్టం లేకపోతే ఏ పియానో మీదనో లేకపోతే వేరే ఒక ఆధునికమైన, ఇప్పుడు ఎన్ని సాంగ్స్ మనం చూస్తున్నామో ఆఫ్ ఇంట్రెస్ట్, అవి మిక్స్డ్ సాంగ్స్ వస్తూ ఉన్నాయి విత్ వెస్ట్రన్ అండ్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మ్యూజిక్. సో అలాంటి వాటిలో వాళ్ళని ట్రైన్ చేస్తే దే బికమ్ ఇంటర్నేషనల్ కెరిస్మాటిక్ పీపుల్ అండ్ దే బికమ్ లెజెండ్స్. సో అలాగే వీనస్ తాంత్రిక విద్యలు లో వీనస్ ఫేమస్. వెంకట్రావు గారు అన్నట్టుగా రజోగుణం కాబట్టి తాంత్రిక విద్యలు కూడా వస్తాయి. సో వీనస్ కనుక వాళ్ళకి బాగున్న వాళ్ళకి మనం వాటిట్లో కూడా మనం, అంటే తాంత్రిక విద్యలు అని కాదు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని ఐబీలోనో రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్లోనో, రాలోనో, ఇంటెలిజెన్స్ బ్యూరో అట్లాంటివి. ఇప్పుడు చాలా ఒకటి నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ అని ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. మన పిల్లల్ని ఇంటర్మీడియట్లో బేసిక్ క్వాలిఫికేషన్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, బాబు దాంట్లో మీరు ఎగ్జామ్ రాయండిరా, దాంట్లో చేరండిరా అని మనం వాళ్ళ ఎందుకు అడ్వైస్ చేయకూడదు వాళ్ళకి? అదొకటి. తర్వాత ఇది ప్లానెట్స్ అయిపోయింది, హౌసెస్ అయిపోయినాయి, నక్షత్రాలు 27 నక్షత్రాలు ఉన్నాయి. అన్ని గురించి ఇప్పుడు నేను చెప్పట్లేదు. సో ఇప్పుడు అశ్విని నక్షత్రం తీసుకున్నాం అనుకోండి, కేతు అధిపతి. ఆయన ఏంటి, ఎమోషనల్లీ రెస్పాన్సివ్. అట్లాంటి వాళ్ళు ఏంటి, మెడిసిన్ కానీ, సర్జరీ కానీ, స్పోర్ట్స్లో కానీ వాళ్ళకి మనం అశ్విని నక్షత్రం జాతకులకి మనం చెప్పవచ్చును. అలాగే రోహిణిలో క్రియేటివిటీ ఉంటుంది. తర్వాత వాళ్ళకి నర్చరింగ్, కేరింగ్, తర్వాత ఎమోషనల్లీ సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళు. బట్ దే ఆర్ ఎంఫెటిక్ ఆల్సో. అట్లాంటి వాళ్ళు మనం ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, బ్యూటిక్స్ కానీ, ఇప్పుడు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్కి లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే అన్ని హాస్పిటల్స్ ఎక్కడ చూసినా కూడా. సో హాస్పిటల్ టేక్ సబ్జెక్ట్, వీ కెన్ ఆస్క్ దెమ్ టు జాయిన్ ఇన్ దట్. అండ్ దెన్ హస్త నక్షత్రం అనుకోండి, హస్త నక్షత్రం స్కిల్స్ చెప్తుంది. సో అది ఒక స్కిల్ఫుల్ హ్యాండ్ని డినోట్ చేస్తుంది. సో అట్లాంటి హస్త నక్షత్ర జాతకులకి మనం టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, తర్వాత ప్రాక్టికల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ కానీ, తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్స్లో కానీ, ఇట్లాంటి కమ్యూనికేషన్ సైడ్ కానీ, మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం సైడ్లో కానీ వాళ్ళకి మనం అడ్వైస్ చేయవచ్చును. శ్రవణ నక్షత్రంకి వస్తే లిజనింగ్ స్కిల్స్, అంటే వాళ్ళు చక్కగా వింటారు. ఒక సైకాలజిస్ట్ ఉన్నాడు అనుకోండి, గంట సేపు వింటాడు. ఒక ఫిజియోథెరపీ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఎంతో పేషెంట్గా మనకు ఫిజియోథెరపీ చేస్తారు. అలాంటి అవగేషన్స్లోను, అలాంటి అకాడమిక్ పర్స్యూట్స్ చేయవచ్చును అని నా ఉద్దేశం. సో అలాగే శ్రవణం వాళ్ళకి రెస్పెక్ట్ ఫర్ ట్రెడిషన్, హెరిటేజ్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కల్చరల్ సబ్జెక్ట్స్, టూరిజం. ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్ అని మొన్న నేను బాలియర్లో చూశాను. చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్, 100% క్యాంపస్ ప్లేస్మెంట్. దే టేక్ ఎట్ ది లెవెల్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్ట్లీ. సో 100% ప్లేస్మెంట్.
ఐదర్ విత్ దెమ్ కానీ ఆర్ విత్ దైర్ అసోసియేటెడ్ ఇన్స్టిట్యూషన్. సో అలాంటి కోర్సెస్ మనం సజెస్ట్ చేయవచ్చు శ్రవణ నక్షత్ర జాతకుడికి. అలాగే స్పిరిచువల్, ఫిలాసఫీ ఓరియంటెడ్ అంటే ఇప్పుడు టెంపుల్ మేనేజ్మెంట్ మీద చాలా కోర్సెస్ నడుస్తున్నాయి. వాళ్ళు దే బికమ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ డైరెక్ట్లీ ఐదర్ ఇన్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ టెంపుల్స్. సో నెక్స్ట్ ఈ నక్షత్రాలు కూడా చెప్పాను. దశ అంతర్దశ గురించి సార్ మాట్లాడారు. ఇకపోతే నేను తమరు జ్యోతిర్వాణి మన వేద సంస్కృతి సమితి వాళ్ళు చక్కగా నాది ఒక ఆర్టికల్ కూడా పబ్లిష్ చేశారు ఉద్యోగ పర్వంలో. కరణాల మీద నేను అంతకుముందు ఒకసారి మాట్లాడే ఉన్నాను. సో 11 కరణాల్లోనూ 4 మోబుల్లో 8 స్థిర కరణాలు ఉన్నాయి. ఈ ఒక్కొక్క కరణానికి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ ఒక మనిషి పుట్టినప్పుడు ఆ క్యారెక్టరిస్టిక్ ఇస్తుంది. సో ఆ క్యారెక్టరిస్టిక్ ప్రకారం వాడు ఏ కరణంలో పుట్టాడో చూసుకొని ఆ కరణం ప్రకారం వాళ్ళకి మనం వాళ్ళ యొక్క డైరెక్షన్ దశ దిశ నిర్దేశించడానికి కూడా మనకు వీలు పడుతుందని. ఫర్ ఎగ్జాంపుల్ భావకరణానికి క్రియేటివిటీ, వాళ్ళు భావకరణంలో పుట్టిన వాళ్ళు చాలా క్రియేటివ్. సో క్రియేటివ్ ఫీల్డ్లో వాళ్ళకి మనం సజెస్ట్ చేయవచ్చును. అలాగే బాలకరణం వాళ్ళకి స్ట్రెంగ్త్, కరేజ్, ఎందుకంటే మార్స్ దానికి అధిపతి కాబట్టి మంచి డిటర్మినిస్టిక్గా ఉంటారు. అట్లాంటి వాళ్ళకి పోలీస్, ఆర్మీ కెరియర్స్. పోలీస్ అంటే ఐపీఎస్ఏ కాక్కర్లేదు. they can take the graduation, then become some inspector of police or something. There are a lot of channels and recruitment processes, procedures are there. So అలా మనము పిల్లల్ని ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా అందరినీ ఒక షీప్ మెంటాలిటీ లాగా అందరినీ ఇంజనీరింగ్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, రోబాటిక్స్ దీనికే మనం సజెస్ట్ చేయకూడదు అస్ట్రాలజర్స్గా. మనము వాళ్ళకి దేంట్లో యాప్టిట్యూడ్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, అది గమనించి వాళ్ళ జాతక చక్రం చూసి ఈ నేను చెప్పినవి, వెంకట్రావు గారు చెప్పినవి, మన సోదరులు చెప్పేటటువంటివి అవన్నీ పరిగణలోకి తీసుకొని మనం ఒక కూలంకషంగా ఒక నిర్ణయానికి వచ్చి మనం మన క్లయింట్స్కి అడ్వైజ్ చేస్తే భావితరాలకు బాగుంటుందని నా ఉద్దేశం. నమస్కారం. చాలా చాలా ధన్యవాదాలు సార్. మంచి కోణం చూపించారు, నక్షత్రాలది కరణాలది కూడా. అమ్మ రాజ్యలక్ష్మీరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. పెద్దలందరికీ నా నమస్కారం. మీరందరూ చాలా విద్వాంసులు ఇక్కడ ఉన్నారు. మీ ముందు మాట్లాడేంత గొప్పదాన్ని కాదు. నాకు తెలిసిన 2 చిన్నవేవో చెప్పాలనుకున్నాను నేను. అయితే ఫస్ట్ మన గురువు గారు ఇచ్చిన టాపిక్ ఉన్నత విద్య స్థాయికి చేరిన విద్యార్థులకి జాతక రీత్యా మనం ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది, జాతక ప్రకారం పరిశీలన ఎలా చేసి చెప్పాలి అనేది ఆయన చెప్పారు. సో మనం ఎట్లా చూడాలి విద్యని అనేది మీరు అందరూ ఇప్పుడు గురువు గారు ఇద్దరు చెప్పారు. సో వాటిని నేను రిపీట్ చేయకుండా మిగిలినవి ఏమైనా ఉంటే నేను చెప్పదలుచుకున్న వాటిల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు మన గురువు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఏం చేయలేకపోయారో లైఫ్ లో వాళ్ళ పిల్లల్ని అంతకన్నా పెద్దోళ్ళని చేసేయాలనే తాపత్రయం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. దానివల్ల వాళ్ళు అసలు ఆ పిల్లలకి ఏంటి, వాళ్ళకి అసలు వాళ్ళ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, వాళ్ళ ఐక్యూ ఎంత ఉంది అవి పట్టించుకోరు. పక్కింటి వాళ్ళ పిల్లోడు ఇంజనీర్ అయ్యాడంటే వాడిని మించినోడు మా కొడుకు అయిపోవాలి, అంతేగాని మన పిల్లవాడు అసలు అలా అవుతాడా అవ్వడా అనేది లేదు ఇప్పుడు వాళ్ళకి. ప్రతి ఒక్కటి కాంపిటీషన్. వీళ్ళు చేయలేకపోయారు కానీ వాళ్ళ పిల్లలు చేసేసేయాలి. అట్లా వాళ్ళు పిల్లల్ని చాలా టెంప్ట్ చేసేసి టెన్షన్ పెట్టేసి అసలు చదువుల మీద విరక్తి పుట్టేసి చాలా మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకునేలాగా కూడా తయారు చేస్తున్నారు. అసలు 10th 12th అంటే ఆ పిల్లల కన్నా ముందు తల్లిదండ్రులు పేషెంట్లు అయిపోతున్నారు. అట్లా ఈ సమాజం ఎటుపోతుంది, ఎందుకింత పరుగులు అనేది అర్థం అవట్లేదు. ఇందాక మన ఒక గురువు గారు చెప్పినట్టు ఇప్పుడు మా బిల్డర్ ఉన్నాడు, మేమున్న అపార్ట్మెంట్ బిల్డర్ 8th క్లాస్ చదివాడు. కానీ అతను ముందు 30 మంది ఇంజనీర్లు చేతులు కట్టుకుని నుంచుంటారు. అయితే మరి అతను 8th క్లాస్ చదివిన వాడు 50 మందిని ఇంజనీర్లను పోషిస్తున్నాడు. మరి ఇంజనీర్ అయిపోయి ఏం సంపాదిస్తున్నారు వాళ్ళు? 12,000 15,000. నాగపూర్లో అయితే మరీ ఘోరం. మరి సరైన ఇండస్ట్రియల్ ఏరియా కాదు అంటే మనం ఉండే ప్రాంతాన్ని బట్టి కూడా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటి, ప్రతి ఒక్కళ్ళకి విదేశాలు పంపేయాలి, లక్షలు లోన్లు తీసుకునైనా సరే పంపేయాలి. ఈ పిచ్చి బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు ట్రంప్ గారు వచ్చాక భయం పట్టుకుంది అందరికి. మళ్ళీ వెనక్కి వచ్చేస్తారా ముందుకెళ్ళిపోతారా, రోజు మాకు ఇవే క్వశ్చన్స్ అన్నమాట. ఆ టెన్షన్ లోని వాళ్ళకి ఎక్కువైపోయినాయి. సో మెయిన్ ఏంటంటే ఉన్నత విద్య గురించి మనం అసలు పాత రోజుల్లో చూసుకుంటే జైమిని సూత్రంలో మనకి కొన్ని అంశాలు దొరుకుతాయి.
ఏంటంటే అప్పట్లో ఇన్ని కోర్సులు కానీ బ్రాంచెస్ కానీ ఇవన్నీ ఉండేవి కాదు. మామూలుగా అప్పట్లో బుధుడు వల్ల మీమాంస శాస్త్రం, కుజుడు న్యాయశాస్త్రం, తర్కశాస్త్రం, చంద్రుడేమో సాంఖ్యయోగం, సాహిత్యాలు, అలాగే రవి ఏమో వేదాంత దర్శనం, గాయన విద్య, బృహస్పతి ఏమో వ్యాకరణ శాస్త్రం, శని వల్ల సభలో మాట్లాడి సాహసం ఉండదు, జడత్వం అంటే ఫిజికల్ వర్క్ చేస్తారు. ఈ విధంగా మనకి కొద్దిగా హింట్స్ మనకి దొరుకుతాయి జైమిని సూత్రంలో. ఆ తర్వాత వాటిని మనం ఇప్పుడు మోడర్న్ గా మనం చెప్పాలంటే మన గ్రహాల యొక్క కారకత్వాల్ని మనం యూజ్ చేసుకుని మనం వాటిని డెవలప్ చేసుకుని చాలా మంది ఇప్పుడు సెకండరీ సోర్సెస్ బుక్స్ లో చాలా రాశారు. సో ఆ విధంగా చూసుకుంటే సపోజ్ మనం ఫస్ట్ అయితే D24 అంటే దాన్ని ఏమంటారంటే చతుర్వింశాంశ చక్రం ఫస్ట్ మనం చూసుకోవాలి ఉన్నత విద్యకైతే. అంటే లగ్నాధిపతి లగ్నం ఈ రెండు కూడా చతుర్వింశాంశ చక్రంలో ఎక్కడ ఉన్నాయి, ఏమున్నాయి, దాన్ని బట్టి ఉన్నత విద్య అనేది మనం అంటే మామూలుగా అయితే చతుర్థం తల్లి ఒడిలోంచే నేర్చుకుంటాం. సో అది మన ప్రాథమిక పాఠశాల. తల్లి ఒడిలోంచి ఆలు దిద్దించుకోవడం నుంచి ప్రాథమిక పాఠశాల. అలాగే పంచమం మామూలుగా విద్యా స్థానం, ప్రతిభకి స్థానం, అక్కడి నుంచి వాళ్ళ సెకండరీ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుద్ది. సో అది అయిపోయిన తర్వాత మనం ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి నవమలోకి వస్తాము. సో ఈ నవమంలోకి వచ్చిన తర్వాత మనం ఏమేమి చూడాలి, ఇందాక గురువు గారు చెప్పినట్టుగా భావాలు, దశలు, అధిపతులు ఇవన్నీ చూసుకుంటూ అసలు ఏ గ్రహం వల్ల వాళ్ళు ఏదన్నా అయ్యే స్థితికి ఉన్నారా లేదా అనేది డిసైడ్ అయితే అప్పుడు సపోజ్ ఒక డాక్టర్ అయ్యే యోగం ఉందనుకోండి, అతను సూర్యుడితోటి సంబంధం ఉంటే అతను మామూలుగా ఆర్థోపెడిస్ట్ అనో కళ్ళ డాక్టర్ అవుతాడనో ఇట్లా మనం రేడియాలజిస్ట్ లో చెప్పుకోవచ్చు. చంద్రుడు ఉన్నాడు అనుకోండి సైకాట్రిస్ట్ మనో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన డాక్టర్ అవుతారని చెప్పుకోవచ్చు. అదే మంగళ ఉంటే కనుక అతను సర్జన్ అవుతాడనో ఫార్మసిస్ట్ అవుతాడనో. అంటే ఇప్పుడు మెడికల్ అందరూ డాక్టర్లు అవ్వరు కదా, వాటికి ఇంకా మెడికల్ డిపార్ట్మెంట్ లో ఎన్నో రంగాలు ఉన్నాయి, ఎన్నో ఇప్పుడు కొత్త కొత్తవి వస్తున్నాయి, టెక్నాలజీలు వచ్చినాయి. సో దానికి సంబంధించిన ఎన్నో చేయొచ్చు. సో మనం ముందు తెలుసుకోవాలి ఈ కొత్త ప్రపంచంలో ఏమేం కొత్తవి వచ్చినాయి అనేది మనం కూడా తెలుసుకుని ఆ స్ట్రీమ్స్ అవి మనం చెప్పగలిగితే వాళ్ళకి ఉపయోగపడుద్ది. నేను చాలా మందికి గైడ్ చేశాను. ఒక పిల్లోడైతే పాలిటెక్నిక్ లోనే వాళ్ళ అమ్మ గాజులు అమ్మేసి వాడిని పాలిటెక్నిక్ లో వేసేసింది, బంగారం గాజులు. అయితే వాడికి చదువు లేదు. నేను చూసి చూసి ఆఖరికి వాడికి చాలా ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంది. నేను అన్నాను నీకు ఏదైనా ఆర్ట్ బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఫైన్ ఆర్ట్స్ ఏదైనా నువ్వు జాయిన్ అవ్వంటే వాడు అన్నాడు ఆంటీ నాకు టాటూలు ఇష్టం అన్నాడు. వాళ్ళ అమ్మని అన్నాను వాడికి టాటూ ఎక్కడన్నా ఇప్పించండి కోచింగ్ అంటే వాడి అదృష్టం బాగుండి బెంగళూరులోని వాడికి ఎవరో దొరికాడు టాటూ నేర్చుకుంటే ఆ పిల్లోడు ప్రతి నెల 1,50,000 2 లక్షలు సంపాదించుకుని ఇల్లు కొనుక్కుని బ్రహ్మాండంగా ఉన్నాడు. అదే వాడు ఆ పాలిటెక్నిక్ లో ఉండుంటే 7,000 10,000 జీతం కూడా వాడికి ఈ రోజు ఉండేది కాదు. అది వాళ్ళ తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకుని అంటే మీ పిల్లలైతే అమెరికాలో ఉన్నారు, మా పిల్లలకి ఇలా సలహాలు ఇస్తారా అని కూడా నా ఫ్రెండేలేండి అట్లా అంది. కానీ ఆడు చదువుని బట్టి అబ్బాయి ఇంట్రెస్ట్ ని బట్టి ఆ అబ్బాయి బ్రహ్మాండంగా పేరు తెచ్చుకున్నాడు. అమర్ టాటూ అని ఇక్కడ నాగ్పూర్ లో వాడికి మంచి పేరు వచ్చింది. సో అట్లాగా మనం చాలా మందికి గైడ్ చేయడానికి ఉంది. కొందరు నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 50 మంది డాక్టర్లే ఉన్నాయి. డాక్టర్లలో చాలా మంది నేను చూసింది నీచంలో గురుడు ఉన్నాడు. నీచంలో గురుడు ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు కూడా ఎక్కువ మిథున లగ్నం, వృషభ లగ్నం ఇట్లాంటి వాళ్ళకి గురుడు నీచంలో ఉన్న వాళ్ళు చాలా మంది డాక్టర్స్ ఇక్కడ కేర్ హాస్పిటల్ డాక్టర్స్ నేను ఒకప్పుడు స్టడీ కోసం అందరికీ తీసుకున్నాను. సో కేర్ హాస్పిటల్ డాక్టర్స్ 50 మంది నా దగ్గర ఉంది. అవన్నీ కూడా నేను చూస్తే చాలా మంది అట్లాగా క్యాన్సర్ స్పెషలిస్టులు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. సో అవి చూస్తే మనకి ఒక ఐడియా వస్తుంది. ఆల్మోస్ట్ నేను ఈ రోజు వరకు ఒక 4,000 జాతకాలు నేను చూసుంటాను నా లైఫ్ లో ఇప్పటి వరకు. సో అనుభవం అయితే నాకు జాతకాల మీద ఉంది కొద్దిగాను. దాన్ని బట్టి నేను చాలా మందికి ఇట్లా గైడ్ చేయడం జరిగింది. వాటి వల్ల ఇప్పటి వరకు ఫీడ్బ్యాక్ కూడా అందరూ బాగా ఇస్తారు. విదేశాల్లో కూడా చాలా మంది నా జాతకాలు చూశాను, చెప్పాను, ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు సిస్కో కంపెనీలో పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళ పేర్లు ఎవరైనా నేను ఎక్కడ బయటకు చెప్పను. కానీ పెద్ద పెద్ద కంపెనీలు డైరెక్టర్స్, సిఇఓలు అందరూ కూడా ఇప్పుడు నా కన్సల్టెన్సీలో వాళ్ళు తీసుకుంటా ఉంటారు. సో మనం అట్లా చెప్తున్నాం అందరికి, పెద్దవాళ్ళకి, డాక్టర్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళందరికీ, చిన్న పిల్లలకి కానీ. అంటే వాళ్ళలో ఉన్న స్కిల్ మనం తెలుసుకోవాలి. వాళ్ళకి అసలు భగవంతుడు ఏమి రాశాడు అనేది మనం తెలుసుకోకుండా మా పిల్లోడు ఇలా అయిపోవాలా లేకపోతే వాడు అయిపోవాలని కలలు కనేస్తే అది జరగదు కదా.
సో అది మనం తెలుసుకుని వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళకి నచ్చ చెప్పాలి మనం, అంతే. నచ్చ చెప్పి ఇష్టం ఉంటే మీరు ఇందులోకి వెళ్తారు, లేకపోతే మీ ఇష్టం. అట్లా మనం ఏంటంటే ఇప్పుడు రాహు తోటి సంబంధం ఉంటే వాళ్ళు క్యాన్సర్ స్పెషలిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు, అనస్థెటిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు. అట్లాగా అదే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయితే ఇప్పుడు కుజుడితోటి సంబంధం ఉంటే కెమికల్ సివిల్ ఇంజనీరింగ్ లో అయిన వాళ్ళు ఉన్నారు, శుక్రుడు బుధుడు ఉంటే ఆర్కిటెక్చర్ లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అట్లా మనం ఈచ్ అండ్ ఎవ్రీ గ్రహాలకి వాళ్ళ కారకత్వానికి సంబంధించి ప్రతి ఫీల్డ్ లోనూ మనం ఇలా జోడించుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు చంద్రుడు అనుకోండి, ఇటు హోటల్ మేనేజ్మెంట్ ఉంటది, గురుడితో కలిస్తే దశమంలో గురుడు ఉంటే చాలా మంది నేను హోటల్ మేనేజ్మెంట్ చూశాను. సో కాబట్టి గురుడు చంద్రుడు ఉన్న వాళ్ళు ఎక్కువ, వాళ్ళకి దశమంలో గురుడు ఉన్న వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ రెస్టారెంట్లో అవి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లా మనం చూసి వాళ్ళకి ఆ విధమైన చదువులు వెళ్ళమని మనం ప్రోత్సాహం చేసి సలహా ఇవ్వగలిగితే తప్పకుండా వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ D24 అనే చక్రంలో మనం అంటే చతుర్వింశాంశ చక్రంలో మనం బలాలు చూసుకుని లగ్నాధిపతి, రాశ్యాధిపతి, అందులో పొజిషన్, ఇందులో పొజిషన్, ఇవన్నీ కలిపి చూసుకుని మనం కనుక సలహా ఇవ్వగలిగితే ఖచ్చితంగా మనం వాళ్ళకి ఒక దారి చూపించిన వాళ్ళు అవుతాం అని నేను చెప్పదలుచుకున్నాను. నా వాణికి విరామం ఇస్తాను. నమస్కారం. చాలా ధన్యవాదాలమ్మా. మీరు పేరు రాజ్యలక్ష్మి కానీ సరస్వతీదేవిగా అన్ని చెప్పేశారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇది కావాలి జ్యోతిర్వాణిలో, మనం ఇలాంటి సలహాలు ఇలాంటి విషయాలు చెప్పడానికే మనం పెట్టుకున్నాం. మాకు మీరు లభించడం నిజంగా అదృష్టం. చాలా చాలా ధన్యవాదాలమ్మా. ఇలాగే మీరు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండండి. గురుగారు నాకు ఒక 2 నిమిషాలు ఇవ్వగలుగుతారా? అయ్యో తప్పకుండా వీరేశం గారు. నమస్కారం. నమస్కారం, కానివ్వండి. సభకు నమస్కారము. మన రామశాస్త్రి గారికి నా స్పెషల్ నమస్కారం. ఎందుకంటే ఈ యొక్క కోర్సును నడిపిస్తున్న ప్రతి ఆదివారం కోసము ఎదురు చూస్తుంటాము, ఎప్పుడు 8 అవుతుందా అంటని, మళ్ళీ 10 అవుతుందా అంటని కూడా చూస్తుంటాం. సార్ ఏం లేదు సార్, ఎప్పుడైతే ఎడ్యుకేషన్ కోసము బేసిక్ ఎడ్యుకేషన్ 2, 4, 5, 9 ఎప్పుడైతే గురుస్థానం విద్యాస్థానం కోసం చూసేటప్పుడు జన్మత అక్కడ మాలిఫిక్ గ్రహాలు కనుక వచ్చినాయంటే, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను అన్ని జాతకాలు చూడలేదు, ఇక్కడ సభలో కూర్చున్న వాళ్ళంతా కొన్ని చూశాను. అందులో మాలిఫిక్ ప్లానెట్స్ ఉంటే వాని విద్య భంగమైంది. అది కాకుండా కూడా గోచార రీత్యా వాడు 10th వరకు మంచి ఉత్తీర్ణుడుగా వస్తాడు, ఇంటర్ వరకు ఉత్తీర్ణుడుగా వస్తాడు. డిగ్రీకి వచ్చినప్పుడు ఈ మాలిఫిక్ ప్లానెట్స్ ది రిఫ్లెక్షన్ థియరీ అంటే ఒకటి ఉన్నది. అంటే రాహు కేతు ఎలాగో ఆపోజిట్ ప్లానెట్స్, ఇవి కాకుండా కూడా మార్స్, సాటర్న్, వీటి యొక్క దృష్టి ఈ యొక్క మాలిఫిక్ ప్లానెట్స్ పైన ఉండడంతో కూడా విద్యాభంగము పూర్తిగా ఏర్పడే అవకాశం ఉన్నదని నేను నా యొక్క PhD విద్య పైన చేశాను. కాబట్టి ఈ యొక్క చిన్న వివరణ నేను మీకు తెలుపుతున్నాను. నేను ఎగ్జాక్ట్గా ప్రిపేర్ కాలేదు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదములు. ధన్యవాదాలండి వీరేశం గారు, మీరు మంచి మాటలు చెప్పారు. ఇదే కావాలి మనకి. జ్యోతిర్వాణి మనలో నుంచి పుట్టుకు రావాలి, మనం ప్రిపేర్ అయితే అవసరం లేదు. మీరు PhD చేశారు కాబట్టి డెఫినెట్గా దాంట్లోకి లోపలికి వెళ్ళారు, సూక్ష్మ పరిశీలన చేసి ఉంటారు కాబట్టి మీరు తయారై చెప్పాల్సిన పనేమీ లేదు. మీకు అనిపించినటువంటి సూచన ప్రాయంగా చెప్తే చాలు. మన వాళ్ళకి ఇంతమంది సుమారు 150 మంది మన దగ్గర ఇప్పుడు వింటున్నారు, తర్వాత రికార్డింగ్ వింటారు. అందరికీ కొంచెమైనా ఎస్ ఇది ఇలాంటి పాయింట్స్ ఉన్నాయి అని తెలిసి వస్తుంది. చాలా చాలా ధన్యవాదాలు. ఇలాగే అప్పుడప్పుడు వస్తూ ఉండండి, చెప్తూ ఉండండి. నేను రెగ్యులర్ గా వస్తుంటా సార్. తప్పకుండా తప్పకుండా. ధనంజయ్ గారు అంటారా, చెప్తారా? నమస్కారం. ఎస్ సార్, నమస్కారం సార్. నేను ధనంజయ్ మాట్లాడుతున్నాను సార్. సభకు నమస్కారం, పెద్దలకు నమస్కారం. జై శ్రీరామ్. చిన్న ఒకటి జాతక పరంగా గ్రహస్థితుల పరంగా చెప్దాం అనుకుంటున్నాను సార్. ఒక జాతకంలో ఒక విద్యార్థి ఉన్నత స్థానాలకు వెళ్ళాలంటే అతని జాతకంలోని గ్రహాలు శుభగ్రహాలు కాకపోయినా, పాపగ్రహాలు ఉన్నా, అలా కాకుండా IPS అధికారులు అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా ఉన్నారంటే ఒకటి అధికారి సాధారణంగా హోదాలో ఉండి చాలా
దేశ పరిపాలనా పరమైన ప్రొఫైల్ ప్రభుత్వం వ్యవహరించాలి. ఇది ఒక రకమైన రాజయోగం. అంటే ఐఏఎస్ అధికారి లాంటి అధికారం కలిగి ఉండాలంటే మంచి తెలివితేటలు ఉండాలి సార్, జ్ఞానం, మళ్ళీ పోటీల అంటే ప్రపంచంలో ఏ దేశాలలోనైనా పోటీ తత్వం 100% ఉంటుంది. అందులో గెలవాలి అన్న 6-8 తప్పనిసరి మనకు క్యాలిక్యులేషన్ రావాల్సిందే. 6th and 8th ఆ లగ్నంలో మళ్ళీ దశమాధిపతి, D1 లో నవమాధిపతి, మళ్ళీ ఇంక తిరిగి పంచమాధిపతి తెలివితేటలు, తీర్పు, మరి ఇవన్నీ చూసుకోవాలి. 5th అంటే 5వ ఇల్లు, 3వ ఇల్లు, అది 10వ ఇంటిని, మరి 6వ అధిపతి 6వ ఇంటి నుండి 10వ అధిపతిని, ధైర్యం. 8వ ఇల్లు ఆకస్మికంగా, అంటే ఇప్పుడు ఐఏఎస్ అధికారి కావాలంటే అకస్మాత్తుగా ఏదైనా గొడవలు అయినప్పుడు తొందరలో అప్పుడప్పల్లా ఫీల్డ్ మీల్ ఉండాల్సిందే. అలాంటి కారకత్వాలు ఉన్నప్పుడు శని లగ్నంలో ఉన్న అంటే ఒక ఉదాహరణకు ధను లగ్నంలో శని ఉన్నాడు సార్, అతను ఐఏఎస్ ఆఫీసర్. అందులో మళ్ళీ ద్వితీయంలో బుధుడు, కుజుడు, రవి, తృతీయంలో శుక్రుడు, యురేనస్ ఏమో చతుర్థంలో ఉన్నాడు, ఈ రాహు పంచమంలో ఉన్నాడు, గురువేమో షష్టమంలో ఉన్నాడు. అంటే లగ్నాధిపతి షష్టమ స్థానంలో ఉన్న ప్రభుత్వ సేవ చేస్తున్నాడు. ఇతను ప్రభుత్వ సేవ చేసి అందులో ఉత్తీర్ణుడు అయిండు. పంచమంలో రాహు ఉన్నాడు. అంటే చాలా మంది అనుకుంటారు రాహు ఉన్నాడు, ఇతనికి ఉన్నత చదువులు ఏమొస్తాయి, అది ఆ విధంగా అపోహ ఉండవచ్చు. కాకపోతే ఇతనికి ఆ విధమైన లేకుండా ఈయన కష్టపడి చదువుకొని ఉన్నత అధికారి, ఐఏఎస్ అధికారి అయ్యి ఉన్నత క్రమశిక్షణ రహితంగా, అంటే లగ్నంలోనే శని ఉన్నాడు, అతను ఎంత క్రమశిక్షణ డిసిప్లిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇతనికి ఏం చేత కాదు. ఈ కొన్ని జాతకాలను చూస్తే కొంతమంది ఒక విధమైన అభిప్రాయంకి తీసుకొని వచ్చేసిస్తుంటారు. అరే లగ్నంలోనే శని ఉండు, ఏం సాధిస్తాడు, ఇవన్నీ కొద్దిగా నిరుత్సాహపరిచే విధంగా ఉంటాయి. ఆ విధంగా కాకుండా ఇతను గురుదృష్టి ఉంది. ఇంకోటి ఏంటంటే మనకు ఈ గురుదృష్టి ఉంది. అలానే చాలా మంది చదువు నేర్పే సంస్థల్లోనైనా సార్ ఫస్ట్ గురువు సంబంధించిన క్వాలిటీస్ అనేది మనము పాఠశాల నుంచి నేర్పించాలి. అంటే స్కిల్స్ అని అనమాట. మనము ఒక 10 స్కిల్స్ అంటే ఏదంటే కోడింగ్ కానీ, క్వాలిటీ కానీ, కోడింగ్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ ఇవన్నీ నేర్పిస్తుంటే ఏంటంటే అతనికి ఆ ప్రవేశంలో ఆటోమేటిక్ గా ఏదో ఒకటి చూజ్ చేసుకునే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి సార్. ఈ విధంగా చిన్న ఉన్నప్పుడే ఆ విషయాలలో మనము పరిజ్ఞానాన్ని పిల్లలకు పంచిస్తే అతను తన కాలం మీద అతను చేరుకునే అవకాశాలు ఉన్నాయి సార్. అదే గురువుతోని ఇంకా వేరే గ్రహాలు కలిసి ఉన్నాయా, ఆ లాభస్థానాలు ఉన్నాయా, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే అతను ముఖ్యంగా ఏంటంటే స్కిల్స్ ఇంపార్టెంట్ సార్. ప్రతి ఒక్క విద్యార్థి స్కిల్స్ నేర్పించడం ద్వారా స్కూల్ పాఠశాలలో విద్యార్థుల సమయం నుంచి అతను ఆటోమేటిక్ గా తన కాలం మీద తన నిలబడి కాక దేశ అభివృద్ధికి, దేశ పురోగతికి తాను తన కుటుంబాన్ని అందరినీ తీర్చిదిద్దే విధంగా మారే అవకాశాలు ఉన్నాయి సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు తమకు నమస్కారం సార్. ధన్యవాదాలు ధనంజయ్ షాగంటి గారికి. మంచి ఉత్సాహంతో మిత్రులందరూ ముందుకు వస్తున్నారు. చెప్పాలి ఇలాగే, ఈ కార్యక్రమాన్ని ఇలాగే మీరు పోషించాలి. ఇంకా మిత్రులు ముందుకు రండి. గురువు గారు ఎంవి శర్మ గారు మాట్లాడుతున్నానండి. అమ్మా చెప్పండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, సభాయ నమః. ఈరోజు అంశము జ్యోతిష్యం ద్వారా, అంటే రాశి చక్రాన్ని పరిశీలించడం ద్వారా ఇప్పుడు ఉన్నత విద్యని అభ్యసించదలుచుకున్న యువతీ యువకులకి వాళ్ళు ఏ కోర్సులో రాణిస్తారో సూచనలు చేయడం, అది ముఖ్యమైన పాయింట్. చాలా బాగుంది, శాస్త్రి గారు చాలా మంచి పాయింట్ ఇచ్చారు. ఒక చిన్న మాట మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. జ్యోతిష్యం ద్వారా ఏ కోర్స్ చేయాలి అంటే ఏదన్నా మనకి భగవంతుడు నిర్దేశించినంతా మనకి జాతకంలో కనిపిస్తుంది అని మనం అందరం నమ్ముతున్నాం. చాలా మందికి ఈ విషయాలు తెలియవు. తెలిస్తే గనక పిల్లల మీద ఎంతో ఉన్నత అభిప్రాయాలు, అంటే మా కొడుకు ఏదో చేసేస్తాడు, నా కూతురు ఏదో సరివేస్తుంది అనే ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకి
వాళ్ళు నిజంగా ఏం చేయగలరో తెలుసుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశం. దాన్ని మనం జ్యోతిర్వాణి ద్వారా ప్రోత్సహించి ముందుకెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఒక పాయింట్ పక్కన పెడితే 2010-11 ఆ సమయంలో నేను ఎడ్యుకేషనల్ కౌన్సిలింగ్ చేసేదాన్ని. వార్త న్యూస్ పేపర్లో చిన్న పుస్తకంలో ఒక పేజ్ కూడా నిర్వహించేదాన్ని. అంటే ఏ చదువుకున్న వాళ్ళకి, బేసిక్స్ ఏదున్న వాళ్ళకి నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్కి దేనికి వెళ్ళాలి, ఏ రకమైన స్కాలర్షిప్స్ వస్తాయి, దీనికి ముందుగా స్టూడెంట్స్ తోటి మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ మనసుని కనుక్కొని వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారో చూసుకుని, వాళ్ళ తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఆ విద్య చదువుకోగలరా లేదా, వాళ్ళకి ఏ విధమైన ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని వాళ్ళ తెలివితేటలన్నీ అంచనా వేస్తూ ఏ కోర్స్ చేస్తే ఎలా బాగుంటుంది. అప్పుడు నాకు జ్యోతిష్యం ఏ మాత్రం తెలియదు, ఏబిసిడీలు కూడా తెలియదు. ఎంతో మందికి గైడ్ చేశాను, ఎంతో మంది చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు ఈనాడు. అంటే అప్పుడు ఏమీ తెలియకుండానే చాలా మంది, ఇప్పుడు యూట్యూబ్లోనూ అక్కడ టీవీలో ఎన్నో చూస్తున్నాం, ఇది చేయండి, ఇంజనీరింగ్ కాలేజీలో ఇందులో చేరండి, అందులో చేరండి. మరీ ఇంకా వెనక్కి వెళ్తే ఒక 50-60 ఏళ్ళకి, 50-60 ఏళ్ళు కాదు ఇంకా ముందుకు వెళ్తే ఒక 70-80 ఏళ్ల క్రితం ఒక్కసారి చదువు అంటే 11వ క్లాస్ పూర్తయితే చాలు వాళ్ళకి ఎందులో అయినా ప్రవేశానికి అవకాశం ఉండేది. ఆ రోజుల్లో చదువుకునే వాళ్ళు చాలా తక్కువ మంది కనుక వాళ్ళు మెడిసిన్ చేయొచ్చు, ఇంజనీరింగ్ చేయొచ్చు, ఏదన్నా చేయొచ్చు. రాను రాను జనాభా పెరిగి, పాపులేషన్ పెరిగి, విద్యా అవకాశాలు విస్తృతమయ్యి, కాంపిటీషన్ పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రులకి విపరీతమైన సంక్షోభం ఏర్పడుతోంది, పిల్లలకి అంతకంటే మతిపోతుంది. ఈ ఎంసెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇందాక రాజలక్ష్మి గారు చెప్పినట్టు ప్రతి వాళ్ళు తల్లిదండ్రులు పిల్లల మీద విపరీతమైన ప్రెషర్ని పెట్టేసి ఎలా అయినా సరే నీకు ఇంత ర్యాంకు రావాలి, చేతులు కాళ్ళు కట్టేసి ఏదో కొన్ని గొప్ప కాలేజీలు ఉన్నాయి అందులో వేసేసి హాస్టల్లో పెట్టేసి వాళ్ళ మనసు తెలుసుకోకుండా వాళ్ళ నానా హింసలు పెట్టి రాలేదని ఇబ్బంది పెట్టడం. కొన్ని ఎంతో మంది సూసైడ్ చేసుకునే కేసులు ఎన్నో ఉన్నాయి. సో వాళ్ళ జాతకాలు చూస్తే రాహువు చంద్రుడు యుతి మనకు కనిపిస్తూనే ఉంటుంది. అది పక్కన పెడితే ఇప్పుడు అసలు ఉన్నత విద్యని వీళ్ళు 10th క్లాస్ అయిపోయింది లేకపోతే డిగ్రీ అయిపోయింది అనుకుంటే, ఈ సమయంలో 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దశ అంతర్దశలు ఏమిటి, ఆ దశ అంతర్దశలు దశానాథుడు కానీ అంతర్దశానాథుడు కానీ ఏ భావాలను సూచిస్తున్నాయి, ఆ భావాల్లో ఉన్న గ్రహాలేంటి, వాటి మీద శుభదృష్టిలు ఉన్నాయా లేదా, వీళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ ఏ కోర్స్కి వెళ్తే బాగుంటుంది, అందులో రాణిస్తారా లేదా. ఇప్పుడు అందరూ చదువు మొదలు పెడితే 5వ క్లాస్ 6వ క్లాస్ అంటే ఇంకా ముందు నుంచే ఏదో ఆ లింక్డ్ ఐఐటి లింక్డ్ ఎడ్యుకేషన్, ఇంకోటి లింక్డ్ ఎడ్యుకేషన్ ఫీజులు వసూలు చేయడం తప్పించి పిల్లలని అసలు వీళ్ళు చేయగలరా లేదా అని తల్లిదండ్రులు ఆలోచించడం లేదు, మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఆలోచించడం. అసలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళడానికి వీళ్ళకి షష్టభావం బాగుందా లేదా, వీళ్ళు కాంపిటీషన్ని తట్టుకోగలరా లేదా, కాంపిటీషన్ని తట్టుకోలేక ఇప్పుడు చాలా ఫాస్ట్ లైఫ్ అయిపోయింది, ఏది కూడా ఒక్క నిమిషం నిలకడగా ఉండట్లేదు. ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఇన్ని స్టెప్స్ వేయాలి అనేది కూడా టకటక ఏదో ఒక క్యాల్కులేటర్ లాంటివి తీసుకోవడం పూర్తి చేసేయడం, వాళ్ళకి ఎక్కాలు కూడా సరిగ్గా రావటం లేదు, అంతా క్యాల్కులేటర్ మీదే ఆధారపడుతున్నారు, వాళ్ళ బ్రెయిన్ ని వాళ్ళు సరిగ్గా వాడటం. సో ఇక్కడ అసలు చంద్రుడి బలం ఎంత, వీళ్ళ జాతకాల్లో చంద్రుడి బలం ఎంత, వీళ్ళ ఆలోచన ఏంటి, వీళ్ళు ఏం చేయగలరు, పంచమానికి నవమానికి ఏ రకమైన కనెక్షన్ ఉంది. కొన్నిసార్లు ఎయిమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే ఖచ్చితంగా నేను ఇది చదవాలి అనే ఉద్దేశం పిల్లల్లో ఉండడానికి చంద్రుడు బలంగా ఉండాలి. తల్లిదండ్రులు ఇతరుల ఇన్ఫ్లుయెన్స్ మీద చదివే చదువు గొప్పగా ఉండదు. ఇక్కడ మనం 2 రకాలుగా ఆలోచించాలి. ఒకటి, పాత రోజుల్లో కులవృత్తి అనేవాళ్ళు, ఇప్పుడు అది తల్లిదండ్రులకి సంక్రమించిన ఎడ్యుకేషన్ అనాలి. ఇప్పుడు మెడిసిన్, చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పైకి వచ్చి చాలా తక్కువ ర్యాంకు తెచ్చుకుని మంచి కాలేజీలో సీటు తెచ్చుకోలేకపోయినా
తల్లిదండ్రులు తల్లి పెద్ద హాస్పిటల్ ఆల్రెడీ కట్టేసి ఉంటే ఎక్కడో అక్కడ మేనేజ్మెంట్ సీట్ తీసేసుకుని, అంటే ఎక్కువ డబ్బు పెట్టి తీసుకోవడం కూడా సీటు వస్తుంది, చాలా ఖర్చు అవుతుంది దానికి, 5 ఏళ్లకి 6 ఏళ్లకి మొత్తం డబ్బు కట్టి దాన్ని విద్యనైతే అభ్యసిస్తున్నారు. సో వీళ్ళకిను అసలు వాళ్ళకి తేడా ఏంటి? వాళ్ళ దగ్గర క్లియర్ గా మనకి ఇంటెలిజెన్స్, బుధాదిత్య యోగం అటువంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి, హై గ్రాస్పింగ్ పవర్. వీళ్ళకి ఏంటంటే ధనబలం ఎక్కువగా ఉంటుంది, ధనభావం బలంగా ఉంటుంది, తండ్రికి ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తండ్రి జాతకం చూస్తే తండ్రికి ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ విధంగా కొన్ని వృత్తులేమో కొన్నిటికి తప్పనిసరి అయిపోయి వాళ్ళు చదివేయడం, ఆ తర్వాత ఏమవుతారు అనేది పక్కన పెడితే అసలు ఏం చేస్తే ఏ ఏ గ్రహాల వల్ల ఏ ఏ ఫలితాలు వస్తున్నాయి. 9వ భావం ఉన్నత విద్య అనుకుంటే కొంతమంది ఉన్నత విద్య చేయకుండానే ఏదో ఒక ఉద్యోగంలో, అంటే ఉద్యోగం అంటే ఏదో ఒక వృత్తి తప్పనిసరి అవుతుంది కొన్నిసార్లు. నా దగ్గరికి ఒక 5-6 ఏళ్ల క్రితం ఒక విద్యార్థి వచ్చాడు. ఆ అబ్బాయికి ఆర్కిటెక్చర్ లో చేరాలనుంది, ఆర్కిటెక్చర్ పూనాలో ఎక్కడో సీట్ వచ్చింది, అక్కడికి వెళ్ళిపోతానని చెప్పి జాతకం చూపించాడు. వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఆ జాతకం చూస్తే నాకు అబ్బాయికి చదువు కంటే కూడా నాకు ఉద్యోగమే కనిపిస్తోంది. ఎందుకు అంటే దశమాధిపతి బలంగా ఉన్నాడు, దశమాధిపతి దశ నడుస్తోంది అప్పుడు. నువ్వు చదువు పూర్తయ్యే లోపలే నువ్వు ఉద్యోగంలో చేరిపోతావు, బహుశా చదువు మధ్యలో వదిలేసి వస్తావేమో, నీకు మంచి ఉద్యోగమే వస్తుంది. అయితే అక్కడికి వెళ్ళడానికి చాలా డబ్బు ఖర్చు అయ్యేటట్టుందండి. వేరే ఊళ్ళో పెట్టి హాస్టల్లో చదివించాలి మా అబ్బాయిని. అది నాటా ఎగ్జామ్ రాశాడు, మంచి స్కోర్ వచ్చింది, అక్కడ వచ్చిన సీటు, అందుకని పంపడం తప్పనిసరి అవుతోందని తండ్రి చెప్పాడు. నా వల్ల అవుతుందా అవదా ఇంత డబ్బు పెట్టడం అని తన జాతకం చూపించుకుంటే ఫస్ట్ వెళ్ళాయండి. మీరు అపమృత్యు జపం ఏమన్నా చేయించుకోండి, కొంచెం గండాలు దాటిపోవాలి, మీకు ఇబ్బంది లేదు, కొంచెం శివనామస్మరణ అవన్నీ చేస్తూ ఉండండి. ఆయన గొప్ప క్షేత్రంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. అంటే అన్ని రకాల పురోహితులు అందరూ అందుబాటులోనే ఉంటారు. సో ఆ విధంగా వెళ్ళి ఆయన చేసుకున్నప్పటికి కూడా అప్పటి నుంచి ఒక 4 రోజుల లోపలే ఆయన కాలం చేయడం జరిగింది. ఆ ఉద్యోగం ఈ అబ్బాయికి ఇచ్చారు. తండ్రి ఉద్యోగం కొడుకు ఇవ్వడం జరిగింది. కానీ కొడుకు మనసులో బలంగా నేను ఈ ఉద్యోగం ఎలా అయినా సరే నా చదువు పూర్తి చేయాలి అనే అభిప్రాయం అబ్బాయికి ఉంది. ఒక 1 ఏడాది ఉద్యోగం చేసిన తర్వాత కూడా అక్కడ ఈ కారణం చెప్పి తండ్రి మరణించిన వల్ల నేను చదువులో బ్రేక్ తీసుకుంటున్నానని నేను అలాగే లెటర్ పెట్టమని చెప్పాను. ఒకవేళ బ్రేక్ వచ్చినా సరే పర్వాలేదు, అలాగే పెట్టు బాబు, 99% ఉంటుంది సీటు, 10% చెప్పలేము మనం, చూద్దాము అని చెప్పేసి అబ్బాయిని ప్రోత్సహిస్తే సరే అబ్బాయి వెనక్కి వచ్చాడు, తండ్రి ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరిన తర్వాత మళ్ళీ తల్లి బతిమాలి ఆ ఉద్యోగం తనకి ఇమ్మని, భర్త ఉద్యోగం కొడుక్కి బదులు తనకి ఇమ్మని వేడుకుంటే వాళ్ళు కొడుక్కి బదులు తల్లికి ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ అబ్బాయి వెళ్ళి అందులో చేరాడు. ఇప్పుడు ఆర్కిటెక్చర్ పూర్తి చేశాడు. తల్లి ఇంకా ప్రస్తుతం ఆ క్షేత్రంలోనే భర్త ఉద్యోగంలో చేస్తోంది. సో ఇలాగ మనకి అసలు దశ అంతర్దశలు ఏ భావాలను సూచిస్తున్నాయి, అప్పుడు జరిగే ఎటువంటి రకమైన సంఘటనలు జరగవచ్చు అనే అవగాహన అయితే మనకి ఏర్పడుతుంది. సో ఎంతమంది అసలు ఈ రోజుల్లో చదువుకున్న చదువుకి చేస్తున్న ఉద్యోగానికి సంబంధం ఎంతవరకు ఉంది, చదువుకున్న చదువులోనే ఉద్యోగం చేస్తున్నారా, లేకపోతే వృత్తులు మారిపోతున్నాయా, దీనికి కారణాలు ఏంటి అని కూడా మనం వెతుక్కోవడానికి ఉంది ఇందులో అవకాశం. 9వ భావానికి 10వ భావానికి సంబంధం ఉంటే చదువుకున్న చదువులోనే వృత్తి ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత అక్కడెక్కడ బ్రేక్ వచ్చిందంటే మళ్ళీ 8వ భావాన్ని చూస్తే ఖచ్చితంగా ఎప్పుడో అప్పుడు మళ్ళీ భావాధిపతి దశలు వచ్చినప్పుడు ఎక్కడైతే బ్రేక్ వచ్చిందో అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు దూర విద్య ద్వారానో ఎలాగైనా కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంది. కొంతమందికి చదువుతో పాటే ఉద్యోగం కూడా ఒక 3-4 years లోనే, అంటే ఒక దగ్గరగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి వెంటనే క్యాంపస్ సెలక్షన్స్ రావచ్చు, లేకపోతే కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి NDA లాంటిది, అంటే చదువు అది జాబ్ లింక్డ్ ఎడ్యుకేషన్. అలాగే రైల్వేలో ఇంజనీరింగ్ ఉద్యోగం, అలాగే ఇవన్నీ జాబ్ లింక్డ్ ఎడ్యుకేషన్. వీటిలో వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి చదువు అవగానే వాళ్ళే ఉద్యోగం ఇచ్చేస్తారు, గెస్టెడ్ ఆఫీసర్ పోస్టులు ఇస్తారు.
సో అటువంటివన్నీ కూడా మనము చూసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీనికి ఫస్ట్ అసలు చంద్రుడు బలంగా ఉన్నాడా లేదా, వీళ్ళకి వాళ్ళ మీద కంటే వాళ్ళ తల్లిదండ్రుల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉందా, ఏ కారణాల వలన బలహీనపడితే ఏ గ్రహాలు బలహీనపడుతున్నాయి, ఆ బలహీనపడ్డ గ్రహాలు ఏ భావాల్ని సూచిస్తున్నాయి, వాటి వల్ల ఇప్పుడు చదువులో అంతరాయాలు ఏర్పడడానికి ఎక్కువగా ఉందా, ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా, లేకపోతే ఏమన్నా దురలవాట్లు అవ్వడానికి అవకాశాలు, హాస్టల్లో ఉన్న వాళ్ళకి విపరీతమైన దురలవాట్లు అవుతున్నాయి. ఇది సోషల్ మీడియా ఎఫెక్ట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ఇటువంటి అవకాశాలు ఉన్నప్పుడు తల్లిదండ్రులను హెచ్చరించడం కానీ, లేకపోతే వేరే విధంగా జాగ్రత్తలు తీసుకోమని స్టూడెంట్స్ గా చెప్పడం కానీ, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. తప్పకుండా మనకి ఈ జాతకం చూడడం ద్వారా వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించడానికి జ్యోతిష్కులుగా మనకి అసలు చాలా గొప్ప ఒక బాధ్యత ఉంది అని చెప్పాలి. చాలా మంచి అంశాన్ని ఎంచుకున్నారు శాస్త్రి గారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ధన్యవాదాలమ్మా మాలతి గారు, ధన్యవాదాలు. మంచి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. గురుగారు ఎంవి శర్మ గారు, దయచేసి తమ జ్యోతిర్వాణి వినిపించండి. హలో, వినపడుతున్నా? వినపడుతుంది. పిల్లల చదువులు, ఉద్యోగాలు, ఉన్నత స్థాయి, ఇప్పుడు మాట్లాడిన సభ్యులందరూ పలు విషయాలన్నింటినీ వివరించుకుంటూ వచ్చారు అయినంత వరకు. వాస్తవంగా ఈనాటి ప్రశ్న ఏముందంటే, మాకు ఫ్రీ సీటు దొరుకుతుందా అని అడుగుతారండి. దేంట్లో అయినా సరే ఫ్రీ సీటు దొరుకుతుందా అనే దానికి కూడా మనం ప్రశ్న చూడాలి. అలాగే గవర్నమెంట్ జాబ్ ఉందా అని అడుగుతున్నారు. సహజమైనటువంటి ఈ ప్రశ్నలకు తర్వాత విద్యా విషయంలోకి వచ్చే వరకు ఇప్పుడున్న వ్యవస్థలో మరి అది నేను అంత సభాముఖంగా అంటే అందరు కోపాలు వస్తాం. దీంట్లో బీసీలని, ఫార్వర్డ్ క్యాస్ట్లని, దీంట్లో కూడా వీళ్ళ ఇంటెలిజెన్స్ మైనస్ అయిపోతున్నారు. వాడికి మంచి మార్కులున్నా మరి ఆ కోటాలో దాన్ని ఏమంటారు, బీసీ కోట, ఎస్సీ కోట, ఇట్లా పలు అంశాలన్నీ కూడా మనకున్నటువంటి స్థాయి, మన జాతకం మీద అన్ని రకాల ఫోకస్లు పడుతున్నాయి వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు అన్నట్టు పేరెంట్స్ డిజైడ్స్, వన్ పర్సనల్ డిజైడ్, సామాజికంగా ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న ట్రెండ్, ఇవన్నీ సరే పలు విషయాలు మనం ఆలోచిస్తే మన కర్మలో ఏది రాసిందో అదే అవుతుంది అనేది అనుకోవడం మెట వేదాంతం అనుకోండేది. కానీ మెట వేదాంతం కాదు, అదే నిజమైన వేదాంతము. అయితే మనము చాలా వరకు మన సమస్యలు, మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలను అయినంత వరకు మనం జ్యోతిష శాస్త్ర పరిధిలో ఆలోచించడం అనేది నేర్చుకొని వాటిని ఆలోచించాలని, మన సమస్యలకు పరిష్కార మార్గాలు జ్యోతిషం ద్వారా తెలుసుకోవాలని చెప్పేవాడికి, వినేవాడికి మొట్టమొదలు దీనికి సంబంధించిన ఆకలింపు బాగా ఉండాలి అనేది నా ఒక ఆలోచన. అయితే దీంట్లో జనరల్గా నేను అంత కొద్దిగా సూక్ష్మంగానే చెప్తాను. విగ్రహ యోగాలు, త్రిగ్రహ యోగాలు ఇవి చాలా బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయండి. ఇప్పుడు ఎవరన్నా మంచి ఎలివేషన్లో వచ్చినారు, ఒక పై స్థాయికి వచ్చారు, అట్టడుగు నుంచి పైకి వచ్చాడను, లేకపోతే వాళ్ళ వంశం నుంచి వాడికి విగ్రహ యోగాలు కొంతవరకు త్రిగ్రహ యోగాలే. కానీ మోర్ దాన్ 4 గ్రహాలు ఉన్నటువంటి వాడు ఎంత ఇంటెలిజెంట్ అయినా, ఎంత అదున్నైనా వాడు యద్భవిష్యుడు అయ్యాడు. ప్రత్యేకంగా వాడు ఏదైనా ఫలానా వృత్తిని నిర్ణయించి చేసుకోవాలని అనే పరిస్థితిలో లేకుండా పోతున్నాడు. వాడి మీద తాత్కాలిక పరిస్థితులు, సామాజికమైనటువంటి రుగ్మత, ఇవన్నీ కూడా ఈ చాతుర్గ్రహ కూటం, మోర్ దాన్ 4 or 5 ప్లానెట్స్, ఎనీ భావ, ఎనీ కథ ఉన్నవాడి మీద ఇది ఎక్కువ పడుతున్నది. వాడేంటంటే ఊరంత ఒకదారి, ఉలుపు కట్టేది ఒకదారి అనే సామెతకు వనికొస్తున్నాడు. ఈ సాధించి పట్టుదలతో చేసే వాళ్ళు ఎవరున్నారంటే, అది ఏదైనా ఉండని, ఏ భావం ఉండని ఆ భావానికి సంబంధించిన విషయంలో విగ్రహ యోగాలు, త్రిగ్రహ యోగాలు ఉన్న జాతకులలో విశేషంగా ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి వాళ్ళ 122 మంది ఉన్నారు. వీళ్ళంత మందిలో దీంట్లో నిష్ణాతులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. చూడండి, అయినంత వరకు 4 గ్రహాలు కనబడే తక్కువ ఉంటుంది. ఒకవేళ ఉంటే అది ఆయన స్పెషలైజ్డ్, దేంట్లోనో ఒక దాంట్లో స్పెషలైజ్డ్ అనుకోవాలి అట్లా. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే,
ఇప్పుడు దానికి అన్నారు పేరెంట్స్ డిజైర్ అని కాదండి, దీంట్లో 2 రకాలు ఉన్నాయి. జాతకంలో పరిశీలించేటప్పుడు తల్లిదండ్రుల ప్రభావం చేత పిల్లలు అభ్యసించే విద్యా విధానాలు కానీ క్రమశిక్షణ కానీ ఎంత పూర్తిగా ఉంది. మొట్టమొదలు పిల్లలకు హోమ్ అట్మాస్ఫియర్లో పేరెంట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, తర్వాత స్కూల్లో టీచర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, తర్వాత సమాజంలో వానికి స్నేహితుల యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ కూడా మనం జ్యోతిష్ శాస్త్ర రీత్యానే మనం తెలుసుకోవాలి. అయితే ఇవన్నీ ఒక రకంగా ఉంటే తండ్రి భావానికి తల్లి భావానికి విరుద్ధంగా ఇంకొకడు వాడు జీవితంలో సాధిస్తాడు. అది వాడి వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ప్రతిభ, ఆ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి వాడిని ఎవరు చెప్పినా అందులో దాంట్లో తీసుకొని వెళ్తాడు. అది వాని ప్రత్యేకత. అప్పుడు వాడిని చెప్పాలి, అప్పుడు అరే వాడి వ్యక్తిగత జాతకం వాడి బ్రహ్మాండంగా ఉంది, నీ జాతకాన్ని మించి తల్లిదండ్రుల జాతకాన్ని మించి ఉంది. ఎందుకంటే తల్లిదండ్రుల జాతకంలో కూడా పిల్లలు ప్రయోజకులు అవుతారు అని అంటే ఇది మామూలు జాతకం అయినా సరేనండి, ఏదో మామూలుగా ఉద్యోగం అయితే చేస్తాడు. అట్లా కూడా లింక్స్ ఉన్నాయి, మనం దీన్ని కాదంటట్లేదు. అయితే ఇప్పుడు సహజంగా మనకు ఉన్నటువంటి 12 భావాలలో కొన్ని భావాల యొక్క ప్రభావం అది ఏ లగ్నమైనా ఏదైనా, తర్వాత గ్రహాలలో కూడా సామాన్యంగా బుధ శుక్రులు, తర్వాత గురు శుక్రులు వీళ్ళంతా ఉంటారు. గురు శనులు కలిసినటువంటి యోగం చాలా విచిత్రంగా ఉంటుందండి. గురు శనులు కలిసినటువంటి యోగం, గురు శనుల యొక్క సమదృష్టి, ఇవన్నీ కొద్దిగా అవి ఒక ప్రత్యేకత. ఇవి సామాన్యంగా బుధ శుక్రులు రవి శుక్రులు ఇవన్నీ కలిసి మళ్ళీ కుజ శుక్రుల యోగాలు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అది వేరు, ఆ భావంతో చూసేది వేరు. ఇప్పుడు మనకు జనరల్ గా లగ్నాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నట్టయితే మంచి మానిటరీ గెయిన్స్, అంటే వాడు ఆర్థిక విద్యలు, ఆర్థిక సంబంధించింది కామర్స్ లైన్, వ్యాపారం లైన్, బిజినెస్, ఎంబీఏ లైన్లు అందులో చదువుకోవడం అనేది బాగా ఉంటుంది. తర్వాత కొంత అతను ఈ డివోషనల్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి, కొద్దిగా ఆ డివైన్ దానికి సంబంధించిన దాంట్లో కూడా ఉంటుంది. కాబట్టి లగ్నాధిపతి ధనస్థానంలో ఉన్నవాడు ఏదో ఒక ప్రయోజకుడు ఓ స్థాయిలో సంపాదించుకునేవాడే, ఒక ధర్మబద్ధంగా సంపాదించుకునే వాడి కింద మనం జమ కట్టాలి. లగ్నాధిపతి షష్టమ స్థానంలో ఉన్నటువంటి వాడికి వాడు ఏది చేసినా హార్డ్ వర్క్, ఫిజికల్ గా హార్డ్ వర్క్ చేసే పైకి వస్తాడు, హార్డ్ వర్క్ చేస్తాడు. ఉద్యోగం కూడా వాడికి డబల్ పడుతుంది. ఒకరు చేసే పని కన్నా 200 పని వాడి మీద పెడతారు, నెత్తులో పడతారు. వాడికి హార్డ్ వర్క్, వాడి విశేషాలు చూస్తే. లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉన్నట్టయితే ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ అండ్ అన్నిట్లో వాడు చాలా ఎక్స్పర్ట్ స్కిల్స్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళని మనం ఇప్పుడున్న కాలాన్ని బట్టి మరి సాఫ్ట్వేర్ అంటారా, హార్డ్వేర్ అంటారా, దేనికి అంటారా, అది ఇది చాలా మోస్ట్ ఇన్సిడెన్స్. సామాన్యంగా ఈ లగ్నాధిపతి అష్టమంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ మనీ మింటింగ్, షేర్ మార్కెట్స్ దీంట్లో బాగా స్పీడ్గా వెళ్ళిపోతారండి. తర్వాత స్పోర్ట్స్ లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా, అట్లా చూసుకోవాలి. తర్వాత లగ్నాధిపతి భాగ్యస్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి కొద్దిగా ఫిలాసఫికల్ టెండెన్సీ బాగా ఉంటుంది, కొంత వేదాంత ధోరణి, తర్వాత కొద్దిగా వైద్య విద్య కూడా. అంటే వైద్య విద్యలో 2 రకాల, ఆయుర్వేద వైద్యానికి సంబంధించింది కూడా కొంత వాడికి వచ్చే లక్షణాలు. ఏది రాకున్నా ఆయన పట్టా పొందకున్నా కానీ కనీసం చెట్ల గుణాలు, ఔషధ గుణాలు, వస్తుగుణ దూపక మాత్రం బ్రహ్మాండంగా వానికి స్టడీలో మాత్రం ఒకటి వస్తుంది, అదొకటి చూసుకోవాలి. లగ్నాధిపతి 10th హౌస్ లో ఉంటే నిజోపార్జిత విత్త అన్నాడు, ఒక స్పెషలైజ్డ్ కేటగిరీలో ఉంటాడు అతను. అది తండ్రులు చేసిందా, తాతలు చేసిందా, అటు మెటర్నల్ సైడ్ వాళ్ళు చేసిందా, లేకపోతే ఏదో ఒకటి మాత్రం తన స్పెషలైజేషన్ చూపించుకుంటాడు. యూ విల్ గెట్ ఒక డాక్టరేట్ కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి లగ్నాలార్డ్ ఇన్ 10th హౌస్ అతను ఏది పట్టుకున్నా ఆ సబ్జెక్ట్ లో పైకి వెళ్ళిపోతాడు, మంచిగా ఆర్జిస్తాడని చెప్పొచ్చు. ఇది ఒక లగ్న భావం వరకు. తర్వాత సెకండ్ భావానికి వచ్చినట్టయితే సెకండ్ భావాధిపతి లగ్న సర్వీస్ మోటో, అంటే ఊరికి సేవ చేసే ధోరణి బాగా ఉంటుందండి. మనకు సామాన్యంగా వీళ్ళు మెడికల్ హాస్పిటల్స్ లో నర్సులు, తర్వాత కొంత సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళ దాంట్లో వీళ్ళు బాగా వస్తారు. తన గురించి కన్నా ఇతరుల గురించి, వీళ్ళకి ఉద్యోగాలు కూడా బాగా చేంజబుల్ జాబ్స్ ఉంటాయి, తొందరగా ఉద్యోగాన్ని వదిలిపెట్టగలుగుతారు, తొందరగా ఉద్యోగాన్ని పొందగలిగేటువంటి లక్షణాలు వీళ్ళకి కనబడతాయి. ఇది నేను జనరల్ టెండెన్స్ లో చెప్తున్నానండి. అట్లా సెకండ్ లార్డ్ ఇన్ 4th లో ఉన్నవాడు ఐఏఎస్, ఐపీఎస్ అలాంటి ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత విద్యలు అభ్యసించేటువంటి అవకాశాలు ఉంటాయి. సెకండ్ లార్డ్ ఇన్ 6th లో ఉన్నటువంటి వాడికి అయినంత వరకు బిజినెస్ దాంట్లో కొద్ది ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. అంటే బిజినెస్ నాలెడ్జ్ ఉంటుంది కానీ గెయిన్స్ తక్కువగా ఉంటాయి. అలాగే సెకండ్ లార్డ్ ఇన్ 7th హౌస్, ఇది పక్కానండి,
తప్పకుండా డాక్టర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సెకండ్ లార్డ్ ఇన్ 7th హౌస్, ఈ మంచి ఫార్మసీ కానీ, తర్వాత ఫార్మాస్టికల్ దాంట్లో కానీ, లేదా డాక్టరేట్స్ కానీ, డాక్టర్స్ అంటే మొత్తం మీద వాళ్ళు కనీసం ఆ కుటుంబంతో అనుబంధం అన్న ఉంటుంది మొత్తం మీద. అలాంటిది సెకండ్ లార్డ్ ఇన్ 7th హౌస్ పవర్ఫుల్ ఇన్ ఎనీ లగ్న, ఎక్కడి నుంచి కన్సిడర్ చేసినా కానీ. అట్లాగే సెకండ్ లార్డ్ ఇన్ 8th హౌస్, 8th హౌస్ లో కూడా వీళ్ళు ఏంటంటే వీళ్ళు సామాన్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలలో ఉంటారు, చాలా చాకచక్యంగా పనిచేసేటువంటి దాంట్లో ఉంటారు. తర్వాత వీళ్ళ విద్యలు, వీళ్ళు చేసే పనులు చేంజబుల్, సీజనబుల్ గా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత సెకండ్ లార్డ్ ఇన్ 9th హౌస్, ఇది ప్రొఫౌండ్ నాలెడ్జ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్, ఏ దాంట్లో తీయండి, బహువిద్య కోవిదుడు అని అంటారు చూడండి, అందులోకి వస్తాడు. అన్ని విధాలుగా అతనికి ఉంటుంది, ఏదో ఒక దాంట్లో ఆయన రాణించే అవకాశాలు ఉంటాయి, కానీ పర్ఫెక్ట్ అన్నిట్లో ఉంటాడు అతను. తర్వాత సెకండ్ లార్డ్ ఇన్ 10th హౌస్ ఆల్సో, సామాన్యంగా వీళ్ళంతా లెక్చరర్స్, టీచింగ్ లైన్లో, సైంటిస్ట్ దాంట్లోకి ఉంటారండి. వీళ్ళంతా కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన దాంట్లో ఉంటారు. కొంతమంది లాయర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద వీళ్ళు ఏంటంటే ఇంటలెక్చువల్ బేస్ మీద ధనాన్ని ఆర్జించేటువంటి లక్షణాలు ఉన్నాయి. సెకండ్ లార్డ్ ఇన్ 10th హౌస్. సెకండ్ లార్డ్ ఇన్ 12th హౌస్, ఇక ఇది కూడా ఇతరులకు సేవ చేసే కార్యక్రమాలలోనే ఉంటారు. ఉద్యోగాలు ఉంటాయి, అది ఎంతవరకు అంటే చాలీచాలని జీతాలతో ఉన్నట్టుగా అలాంటి భావాలతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మనం థర్డ్ భావాన్ని తీసుకున్నట్టయితే, థర్డ్ భావాల్లో మనకు 4 పాయింట్స్ ఇంపార్టెంట్ అండి. థర్డ్ భావ ఇన్ లగ్న ఒకవేళ ఉన్నట్టయితే ఎంత ఉన్న అవిద్యావంతుడై విద్యావంతుడిలాగా రాణిస్తాడండి. వీళ్ళంతా న్యాచురల్ ఇంటెలెక్చువల్స్ అని చెప్పవచ్చు. పెద్దగా వీళ్ళకు పట్టభద్రులు కారు, కానీ పట్టభద్రులకు ఉన్నంత సహజ పరిజ్ఞానం వీళ్ళకు బాగా ఉంటుంది. వీళ్ళు ప్రతిభావంతులు, ఏ విధంగానైనా స్కిల్ఫుల్ దాంట్లో ఉంటారు, మంచి రేటింగ్ కూడా ఉంటుంది వీళ్ళకు. అలాగే థర్డ్ లార్డ్ ఇన్ 8th హౌస్ లో, ఇది ఒక్కటి ఏముందంటే సామాన్యంగా ఒకరికి నచ్చని పని చేస్తారు అని చెప్పొచ్చు, వాడు చేసే పని వల్ల వాడు నిందల పాలవుతాడని చెప్పవచ్చు. ఇది ఒక రకంగా చెప్పాలంటే దీన్ని సంస్కృత భాషలో చెప్పాలంటే తస్కరుడు అంటారండి. తస్కరుడు అంటే ఇక అదొక రకం, అలాంటి లక్షణాలు ఉంటాయి. ఎంత పండితుడైనా అంత పనికిరాని లక్షణం ఒకటి వస్తుంది థర్డ్ ఇన్ 8th హౌస్. అలాగే థర్డ్ ఇన్ 10th హౌస్ లో చూసినట్టయితే అండి, బాహుపార్జిత విత్తమా, బట్ ఇన్ వేరియస్ డైరెక్షన్స్ లో ఆర్జించే లక్షణాలు ఉంటాయి. అన్ని రకాలుగా అతనికి కొంత ప్రతిభలు ఉంటాయి, అన్ని విద్యలలో రాణించేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే థర్డ్ లార్డ్ ఇన్ 11th హౌస్ లో ఉంటే కూడా ఏంటంటే ఎవరి దగ్గర ఉద్యోగాలు మాత్రం చేయడు, తానే నిలబడతాడు, తానే ఒక కంపెనీ పెట్టుకుంటాడు, తానే ఏదో చేస్తాడు, తన పేరే తాను తెచ్చుకుంటాడు. అట్లాంటి లక్షణాలతో ఈ థర్డ్ భావానికి ఉన్నటువంటి యోగం. ఇకపోతే చతుర్థ భావానికి, చతుర్థాధిపతి లగ్నంలో ఉన్న, చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్న, బహువిద్యా సంపన్నుడు, అన్ని గుణభూషణుడు, అన్ని రకాలుగా ఉంటుంది. ఇది కూడా మీరు ఇప్పుడు ఉన్నత స్థాయి విద్యలకు అన్నిటికీ దీన్ని అప్లికబుల్ చేయొచ్చు. అలాగే చతుర్థాధిపతి థర్డ్ హౌస్ లో ఉంటే కూడా అతని ఓన్ స్టైల్లోనే అంటే ఒకరి దగ్గర ఉద్యోగం చేసేటువంటి లక్షణాలు తక్కువ ఉంటాయని చెప్పవచ్చు. తర్వాత 4th హౌస్ ఇన్ 4th లార్డ్ ఇన్ 4th హౌస్ లో ఈక్వల్ స్టేటస్, ఒక మంత్రి సమానంగా ఉంటాడు. ఉన్నత విద్యలు, రాణించే విద్యలు, ఒక ప్రత్యేకమైన విద్యల్లో కూడా రాణించే అవకాశాలు ఉంటాయి. అది అకాడమిక్ విద్యలే కాకుండా అతనికి ఉన్నటువంటి అభిరుచులకు సంబంధించిన విషయాలను కూడా ఇందులో ఉంటాయని చెప్పుకోవచ్చు. తర్వాత చతుర్థాధిపతి పంచమ స్థానంలో ఉన్నట్టయితే కూడా మంచి ఫిలాసఫీ డాక్టరేట్స్ పొందుతారండి. వీళ్ళు కూడా ఏదో ఒక సబ్జెక్ట్ లో రీసెర్చ్ చేసి డాక్టరేట్స్ పొందే అవకాశాలు 4th లార్డ్ ఇన్ 5th హౌస్. వీళ్ళంతా కూడా కొంత ఆధ్యాత్మిక విషయాలకు రాణిస్తారు. వక్తలు మొత్తం మీద విశేషంగా ప్రజాకర్షణను పొందగల వాళ్ళు, ప్రజలను మెప్పించగల వాళ్ళు దాంట్లో వస్తారు. వీళ్ళు కూడా ఏదో ఒక సబ్జెక్ట్ లో డాక్టరేట్ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే 4th లార్డ్ ఇన్ 6th, ఇది కొద్దిగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా కొద్దిగా విఫలమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయండి. అన్ని విధాల శ్రమ పడతాడు కానీ ఏందో రాణించలేకపోతున్నా అనే భావన అదొకటి ఉన్నది. ఇక 4th లార్డ్ ఇన్ 7th, ఇతని దగ్గర ఒకటే ఒక ఈ 4వ అధిపతి 7వ భావం ఉంటే అన్ని విధాల అవకాశాలు బాగానే ఉన్నా కూడా స్వయంగా తాను రాణింపజేసుకోవడానికి పనికిరాదు. అతనికి మళ్ళీ ఎవడో ఒకటి పుష్ చేయాలి. నువ్వు వేదికకి మాట్లాడు అంటేనే మాట్లాడతాడు. బండి కదిలితే తప్ప ఇక మళ్ళీ ఆగదన్నట్టుగా. కానీ తన ప్రతిభను తాను చాటుకోవడానికి
వెనుకంజ వేసే లక్షణం ఒకటి, డిమెరిట్ ఒకటి ఉందండి. బట్ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ అన్నట్టు, 4th and 7th దేంట్లో ఉన్న అలాంటి వాళ్ళు ఉద్యోగాలలో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే పై అధికారుల కిందికి వెళ్ళిపోతారు. కొంతమంది ఈ మధ్యన మనం చూసాం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దెబ్బతిన్నారంటే వాళ్ళకి ఇదే అధికారానికి బలైపోతారు వాళ్ళు, ఎంత తెలివితేటలు ఉన్నా కూడా. తర్వాత 4th లార్డ్ ఇన్ 10th, ఇది కూడా మీరు పక్కా చూసుకోండి. 2nd లార్డ్ 7th హౌస్ లో ఉన్న, 4th లార్డ్ 10th హౌస్ లో ఉన్న, తప్పకుండా డాక్టర్స్ వాళ్ళ స్థాయిని బట్టి, ఆ గ్రహాలను బట్టి ఆయుర్వేదన, అలోపత, హోమియోపత, ఏమవుతాడు ఏం కథ, ఎక్స్పర్ట్ స్కిల్స్ అన్ని కూడా బాగా ఉంటాయి. తర్వాత వీళ్ళు మొత్తం మీద సైన్స్ సబ్జెక్ట్స్ చదువుకుంటారండి, పరిశోధన రంగంలో ఉంటారు చాలా మటుకు కూడా. రసాయన శాస్త్రాలకు సంబంధించి దానికి సంబంధించిన దాంట్లో 4th లార్డ్ ఇన్ 10th హౌస్ లో ఉండడం ఇది ఒక విశేషం. 4th లార్డ్ ఇన్ 11th హౌస్ లో ఉండడం కూడా ఒక సేవా తత్పరత కలిగిన వాళ్ళే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. వీళ్ళకు ఒకరి ఉద్యోగాలతో సంబంధం లేకుండా వీళ్ళకి ప్రతిభలు ఉంటాయి. అలాగే ఒక నిమిషం, 5th లార్డ్ తీసుకుందామండి. 5th లార్డ్ 3rd హౌస్ లో ఉంటే బ్యాంకింగ్ వ్యవహారాలు, కామర్స్ లైన్ దాంట్లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అకౌంట్స్ దాంట్లో పర్ఫెక్ట్ గా ఉంటారు. 5th లార్డ్ 4th హౌస్ లో ఉంటే కూడా కొద్దిగా బిజినెస్ సంబంధించిన దాంట్లో ఉంటారు. తర్వాత వీళ్ళకు ఫ్యామిలీ బిజినెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఫ్యామిలీ తరఫు నుంచి వచ్చేటువంటి బిజినెస్ చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత 5th and 7th, 5th and 9th ఇవన్నీ కూడా రచనా వ్యాసంగాలు, గ్రంథ రచయితలకు సంబంధించినది, ఏదో ఒక పరిశోధనాత్మకమైనటువంటి రంగంలో ఉండి ఒక ప్రత్యేకతను రుజువు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. 5th లార్డ్ ఇన్ 10th హౌస్ తప్పకుండా గవర్నమెంట్ జాబ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే 5th లార్డ్ ఇన్ 11th హౌస్ లో ఉండడం కూడా ఇది ఒక ప్రత్యేకత, నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత 6th లార్డ్ లగ్నంలో ఉన్నట్టయితే తప్పకుండా శ్రమపడి సాధించుకునేటువంటి లక్షణాలు ఉన్నాయి. ఏదైనా తన యొక్క తెలివితేటల్ని ప్రదర్శింప చేసుకునే అదేదో డిస్కనెక్ట్ అయినట్టుంది గురువు గారిది. మనం ఒక 2 క్షణాలు వెయిట్ చేద్దాం, నిరీక్షిద్దాం. వస్తుందండి? వస్తుంది, ఇప్పుడు వస్తుంది. ఓకే ఓకే. 5th లార్డ్ 6th లార్డ్ 2nd హౌస్ లో ఉండడం కూడా మంచి ఫ్యామిలీ, నిజోపార్జిత విత్త అని కూడా వచ్చింది దీంట్లో. 6th లార్డ్ ఇన్ 5th హౌస్ లో తప్పకుండా బిజినెస్ లో రాణించే అవకాశాలు ఉంటాయి. అయితే కొన్ని సందర్భంలో రాణించే అవకాశాలు తక్కువగా కూడా ఉంటాయి. ఎందుకంటే చలమిత్ర ధనాధిక అన్నాడు దాంట్లో. అతని దగ్గర ఉన్న ద్రవ్యం కానీ అతని మిత్రులు కానీ స్థిరంగా ఉండరట. షష్ఠే శేసుతగే జాతో చలమిత్ర ధనాధిక స్వార్థి దయాళు అని అది చెప్పడం జరిగింది అనుకోండి. అట్లా అలాగే షష్ఠమాధిపతి షష్ఠంలో ఉంటే కూడా ఇతరుల సహకారంతో రాణిస్తాడండి. ఎవరో ఒకరు అతనికి ఉన్నత విద్యలు చదివించడము, ఇతరుల సహకారాలతో రాణించే, ఇతరుల హెల్ప్తో ఉన్నత విద్యలను చదువుకునేటువంటి అవకాశాలు 6th లార్డ్ ఇన్ 6th హౌస్ లో ఉన్నట్టయితే. అలాగే 6th లార్డ్ ఇన్ 9th హౌస్ లో ఉన్నట్టయితే తప్పకుండా వీళ్ళు పాషాణ వృత్తి, పాషాణ వృత్తి అన్నారంటే ఇక్కడ ఏంటంటే దానికి మెటీరియల్ సంబంధించింది, ఎర్త్, తర్వాత జియాలజిస్టులు కావడం, భూ సంబంధమైన దాంట్లో ఉండడం, తర్వాత పరిశోధనలు, వీళ్ళంతా కూడా భూగర్భ జలాల గురించి కానీ, భూగర్భ ఖనిజాల గురించి కానీ, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన దాంట్లో కానీ, దాంట్లో వీళ్ళు దాంట్లో రాణించేటువంటి అవకాశాలు ఉన్నాయి. 6th లార్డ్ ఇన్ 9th హౌస్. తర్వాత 7th లార్డ్కి వస్తే 7th లార్డ్ ఇన్ 4th హౌస్ డెంటల్ డాక్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 7th లార్డ్ ఇన్ 4th హౌస్ డెంటిస్ట్ అయ్యే అవకాశం ఉంది. 7th లార్డ్ ఇన్ 10th ఇతను కూడా ఉన్నత విద్యలు బాగానే చదువుకోగలుగుతాడు, గవర్నమెంట్ జాబ్ తప్పకుండా పొందే అవకాశాలు ఉన్నాయి. 7th లార్డ్ ఇన్ 12th, ఇది ఒక విచిత్రం అండి. 7th లార్డ్ ఇన్ 12th క్లాత్ మర్చెంట్.
లేదా క్లాత్కి సంబంధించిన స్పిన్నింగ్ మిల్స్ పెట్టే అవకాశాలు ఉంటాయి. తర్వాత మంచి షోరూమ్స్ పెట్టుకునేటువంటి వస్త్రాజీవి పుమాన్ కింతు అన్నాడు. వస్త్రాజీవి అంటే వస్త్రాలు అమ్ముకొని బతికే వాళ్ళ దగ్గర నుంచి ఆ స్థాయిని బట్టి చెప్పుకోవచ్చు. అది 7th లార్డ్ ఇన్ 12th హౌస్. దెన్ 8th లార్డ్ ఇన్ 1st హౌస్ లో ఉన్నట్టయితే అతను ఒకవేళ మెడిసిన్ చదివినట్టయితే ఎనాటమీకి సంబంధించిన దాంట్లో పర్ఫెక్ట్ అయ్యి ఎనాటమీ సంబంధించినటువంటి టీచింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. లేదా ఆర్థోపెడిక్ సంబంధించిన దాంట్లో కూడా అతను పక్కా రాణించే అవకాశాలు ఉంటాయి. 8th లార్డ్ ఇన్ 7th అగ్రికల్చర్ మాత్రం చేయకూడదండి. వాడికి అగ్రికల్చర్ లాస్, పొలాలు భూములన్నీ కూడా తక్కువగా అమ్ముకుంటాడు వాడు. మనం చెప్పాలి ఎవరికైనా అగ్రికల్చర్ చేస్తున్నా నేను ఫామ్ హౌస్ కట్టుకున్నా అంటే వానికి 8th లార్డ్ 7th ఉంటే అది ఉండరు అని చెప్పాలి. అది ఒక విషయం. అయితే అట్లాగే అగ్రికల్చర్ సంబంధించినటువంటి విద్య కూడా అతనికి రాణింపు రాదు. అగ్రికల్చర్ బిఎస్సి చదువుతాను అన్నాడు అనుకోండి, వెటర్నరీ చదువుతాను అనుకోండి, వద్దని చెప్పాలి. తర్వాత 8th లార్డ్ ఇన్ 8th లో ఉన్నట్టయితే ఇది కూడా చాలా పరిస్థితుల తగ్గట్టుగా మారుతూ చాలా విచిత్రం. అంటే చదివిన చదువుకు చేసే పనికి సంబంధం లేనిటువంటి మనుషులు కొంతమంది ఉంటారండి, వృత్తులు. వాళ్ళు చదివింది ఒకటి, చేస్తున్నది ఒకటి. అలాంటి దాంట్లో 8th లార్డ్ ఇన్ 8th హౌస్ లో ఉన్నట్టయితే ఆ ప్రమాదం ఉండే అవకాశాలు ఉన్నాయి. మిగతా 4th లార్డ్ 2nd లార్డ్ ఎంత బ్రహ్మాండంగా ఉన్నా ఈ 8th లార్డ్ 8th ఉన్నటువంటి ఒకవేళ ఆ దశలు నడిచినట్టయితే అతను కాలానుగుణంగా రాణింపు వచ్చేటువంటి విద్యలు వృత్తులే ఉంటాయి తప్ప స్థిరంగా ఈ పని చేస్తాడని చెప్పలేనటువంటి పరిస్థితి. తర్వాత 8th లార్డ్ ఇన్ 10th హౌస్ లో ఉంటే ఎన్ని విద్యలున్నా ఎంత చేసినా కర్మవర్జిత, ఎప్పుడు రిజిగ్నేషన్ ఇస్తాడో, ఎప్పుడు రిజైన్ చేస్తాడో, ఎప్పుడు ఏ పని చేస్తాడో, ఇంట్లో ఎప్పుడు భయాందోళనలే ఉంటాయి. అతను ఎక్కడ కూడా స్టిక్ ఆన్ కాడు ఆ పరిస్థితిలో. అయితే గవర్నమెంట్ ఉద్యోగాలు తప్పకుండా లాస్ చేసుకుంటాడు ఆయన. ప్రైవేట్ ఉద్యోగాలు బలవంతానికి భయానికి మాత్రం చేస్తాడు. ఏది 8th లార్డ్ ఇన్ 10th హౌస్ లో ఉన్నట్టయితే. తర్వాత ఇప్పుడు 9th లార్డ్కి వద్దామనండి. 9th లార్డ్ ఇన్ 4th హౌస్ లో ఉన్నట్టయితే టూరిజం డిపార్ట్మెంట్, ఎంటర్టైన్మెంట్, దాని టూరిజం గైడెన్స్ దానికి సంబంధించిన దాంట్లో ఉంటాడు. లేదా మంచి ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి బిజినెస్ కూడా చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 9th లార్డ్ 5th హౌస్ లో ఉంటే కూడా అండి ఏదో ఒక ప్రొఫెషన్, మంచి ప్రొఫెషన్, గుర్తింపు కలిగే ప్రొఫెషన్ చేసే అవకాశాలు ఉంటాయి. అతని పిల్లలు కూడా చేసేటువంటి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, లెర్నెడ్ ఫ్యామిలీ అని మనం కొన్ని కుటుంబాలకు వాళ్ళకి పేరు ఇస్తాం. అలాంటి ఫ్యామిలీ ఎవరిదే అంటే 9th లార్డ్ ఇన్ 5th హౌస్ లో ఉంటే ఎంటైర్ ఫ్యామిలీ ప్రొఫెసర్స్ లాగా, లెర్నెడ్ పీపుల్ లాగా కనబడే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి అన్ని విధాల అనుకూలతనే ఉంటాయి. తర్వాత 9th లార్డ్ ఇన్ 6th హౌస్ లో అన్ని విద్యలు ఉంటాయి కానీ ఏది ఖచ్చితమైన జాబ్ అయితే చేయడం, అందులో గవర్నమెంట్ ఉద్యోగం అయితే రాదు. తప్పకుండా ప్రైవేట్ ఉద్యోగం చేసి చావాలి. అది 9th లార్డ్ 6th హౌస్ లో. తర్వాత 9th లార్డ్ ఇన్ 7th లో ఉన్న వాడికి కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. 9th లార్డ్ 7th హౌస్ లో అతనికి మనం గైడ్ లైన్ చేయవచ్చు. 9th లార్డ్ ఇన్ 9th లో ఉన్నా కూడా అన్ని విధాల అనుకూలతలనే మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఏ రంగంలో అయినా నువ్వు రాణిస్తావు పో అని చెప్పవచ్చు. అట్లాగే 9th లార్డ్ అయినాక 10th లార్డ్ తీసుకుందాం. 10th లార్డ్ ఇన్ లగ్న మల్ల యుద్ధ ప్రవీణుడు అండి. రెజ్లింగ్ చేయడం, ఫ్రీ రెజ్లింగ్ చేయడంలో, తర్వాత స్పోర్ట్స్ లో రాణించే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. స్పోర్ట్స్ లో రాణిస్తూ ప్రభుత్వపరమైనటువంటి బెనిఫిట్స్ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. 10th లార్డ్ ఇన్ లగ్న. 10th లార్డ్ ఇన్ 3rd హౌస్ ఆల్సో మంచి ఎక్స్పోజ్ అవుతాడు. అడ్వెంచరిజం, అతను ఏ పని చేసినా ఒక అడ్వెంచరిజం గా ఉంటుంది. అందులో ఏ దాంట్లో అయినా రాణించే అవకాశాలు ఉంటాయి. అతని ప్రతిభకు గోల్డ్ మెడల్స్ అట్లాడివి ఇట్లాడివి వచ్చేటి కూడా అవకాశాలు ఉంటాయి. అతనితో పాటు అతని కుటుంబ సభ్యులలో కూడా ఎవరో ఇద్దరు మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారండి ఏదో ఒక రంగంలో. 10th లార్డ్ ఇన్ 5th హౌస్ వీళ్ళు నిత్యం ధనం లేని నిద్రపోరండి. ఎప్పటికి పైసలు కావాలి అంటే ఏదో తిరిగి రాణింపు మింటింగ్ చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళకి ఆ బిజినెస్ ఖచ్చితంగా ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే సరే ఇప్పుడు వైద్య వృత్తిలో వస్తున్నాయి, లాయర్ వృత్తిలో వస్తున్నాయి, రోజు ఇంతో అంతో క్లయింట్స్ని పట్టుకొని సంపాదిస్తారు, అది వేరే అని. అట్లా కూడా ఒక బిజినెస్ లేదా అందుబాటులో ఉండే బిజినెస్. ధనం నిత్యం ప్రమోదవాన్ అన్నాడు. దిశమేషేసు తస్తేదే ధనం నిత్యం ప్రమోదవాన్. సంతోషంగా ఉంటాడట ఇళ్ళవేళ. ఇది బాగానే ఉందండి. 10th లార్డ్ ఇన్ 6 జాబ్ కష్టం అండి. ఫ్రీక్వెంట్ గా ఊగిసలాడుతుంటాయి అప్పుడప్పుడు జాబులు. అప్పుడెప్పుడు కొట్టుకోవడం, అప్పుడే సంపాదించడాలు,
కొద్దిగా వీళ్ళ మీద ఇతరుల ప్రభావాలు ఎక్కువగా చూపిస్తుంటారు. వీళ్ళు ఎక్కువగా డిప్యుటేషన్ కాకుండా సస్పెన్షన్ లో కావడం ఇట్లా దాంట్లో జనరల్ గా ఏ పని పెట్టుకున్నా కానీ అట్లా ఉంటుంది. 10th లార్డ్ ఇన్ 6th హౌస్. 10th లార్డ్ ఇన్ 7th ఇస్ వెరీ గుడ్. ఇద్దరు భార్యాభర్తలు కూడా ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉంటాయి. భార్యాభర్త ఇద్దరు లెర్నెడ్ పీపుల్స్, ఇద్దరు ఒకే వృత్తిలో ఉండి కూడా రాణించేటువంటి జంటలు ఈ 10th and 7th ఒక దగ్గర కలుస్తుందండి. ఇక తర్వాత 10th లార్డ్ 8th హౌస్ లో ఉంటే కూడా ఎన్ని విద్యలు ఉన్నా, ఎంత ఎక్స్పర్ట్నెస్ ఉన్నా, ఎంత స్కిల్స్ ఉన్నా నిష్క్రియ, ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాడు. రాణింపు పొందాలంటే బహు కష్టపడవలసి వస్తుంది వాడికి. అదొకటి మనం చూసి చెప్పవలసి వస్తుంది. తర్వాత 10th లార్డ్ ఇన్ 9th హౌస్, 10th లార్డ్ ఇన్ 10th హౌస్, 10th లార్డ్ ఇన్ 11th హౌస్, ఇవన్నీ కూడా చాలా చెప్పుకోదగ్గండి. వీళ్ళందరినీ కూడా మనం ఎంతవరకు పూజ చేయొచ్చు అంటే, మీరు ఐఏఎస్, ఐపీఎస్, యూపీఎస్, తర్వాత గవర్నమెంట్ డిపార్ట్మెంటల్ టెస్ట్లు ఏది చేయమన్నా, ఏది చేస్తా అన్నా నాయన నువ్వు ముందుకెళ్ళరా నాయన అని చెప్తే వాడంతలో వాడు ఏ రంగంలోనైనా సరే దాంట్లో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాణింపుతో పాటు వాడి వెంబడి ఒక 10 మందిని కూడా తయారు చేసుకునేటువంటి లక్షణాలు, లీడింగ్ పర్సనాలిటీ ఈ 10th లార్డ్ ఇన్ 9th, 10th లార్డ్ ఇన్ 10th, 10th లార్డ్ ఇన్ 11th, ఇది. ఆ తర్వాత 10th లార్డ్ ఇన్ 12th పక్కా పాలిటిక్స్ అండి. వాడు 24 గంటలు సంసారాన్ని, పెండ్లాన్ని, పిల్లల్ని వదిలేసి ఎప్పుడు రాజకీయ నాయకులకు సేవ చేసుకుంటూ వీడు సంపాదించినంత వాడిని పెట్టుకుంటూ అట్లా దాంట్లో ఉంటాడు. వాడికి పొందేది ఏందో మనకు తెలియదు కానీ వాడు ఎప్పుడు 24 గంటలు భూపతి ద్వార సంబంధ ధనం వ్యయ కరోభవేత్ అన్నారు దానికి. అంటే భూపతుల ద్వారా వాడి ధనం వ్యయం, ఏమో వీడికి ఇంత ఖర్చు పెడితే వాడు అది ఇస్తాడో, నాకు ఇది ఇస్తాడో, ఆ పర్మిట్ ఇస్తాడో, ఈ పర్మిట్ ఇస్తాడో కొంతమంది ఆశపడి ఉంటారు చూడు. అట్లాంటి చెప్పాలి 10th లార్డ్ 12th ఉన్నదిరా నీకు ఏం ముందర పడవు అని చెప్పవలసిన అవసరం ఉంది. ఇది ఈ విధంగా మనకు 10th భావం అయిపోయింది. 11th భావానికి వచ్చినట్టయితే 11th భావ ఇన్ లగ్న తప్పకుండా లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, రైటర్స్ కానీ మంచి ప్రమోటింగ్ చేసేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. వీళ్ళు డాక్టరేట్స్ కూడా స్వయంగా కృషి చేసి డాక్టరేట్స్ కూడా సంపాదించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. 11th లార్డ్ ఇన్ 2nd, ఇది కూడా ఎక్స్పర్ట్నెస్ అండి. ఏ పని పట్టుకున్నా అందులో సిద్ధ విద్య, సిద్ధానపరం అంటే ఇక్కడ ఏంటంటే ఎక్స్పర్ట్ గా ఉంటాడు. వీళ్ళకి ఏం చెప్పొచ్చు అంటే 11th లార్డ్ ఇన్ 2nd హౌస్ లో ఉన్న వాళ్ళకి ఇవాళ రేపట్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ కొత్తగా కొన్ని ఉన్నాయి కనుగొనేటివి, అందులో కానీ వీళ్ళను మనం ప్రమోట్ చేయొచ్చు వీళ్ళది. తర్వాత 11th లార్డ్ ఇన్ 3rd స్కిల్ఫుల్ ఇన్ ఆల్ ఆర్ట్స్, ఇది కూడా వాడికి అన్ని రకాలుగా ఉంటుందండి. ఏది సంగీత విద్యలు ఉంటాయి, సామాన్యంగా ఇవి అవి అన్నిట్లో ఉంటాయి. ఇండోర్ గేమ్స్ లో ఉంటారు, అవుట్డోర్ గేమ్స్ లో ఉంటారు, అన్నిట్లో వీళ్ళు రాణించేటువంటి అవకాశాలు ఉంటాయి. 11th లార్డ్ ఇన్ 4th హౌస్, రియల్ ఎస్టేట్ చేసుకోరా నాయన, ఇల్లు కట్టుకో, ఏదైనా చేయి, ల్యాండ్ ఇవన్నీ చేయొచ్చు వాడికి 11th లార్డ్. తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన దాంట్లో కూడా పెట్టవచ్చు. తర్వాత కన్స్ట్రక్షన్స్ లో కూడా పెట్టవచ్చు. 11th లార్డ్ ఇన్ 8th, ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంత లాస్ జరుగుతుంది కాబట్టి వాడికి కొద్దిగా కాషియస్ గా చెప్పాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి నాయన అన్ని విధాల, నీ స్కిల్స్ ఉన్నాయి, నీ ఇంటెలిజెన్స్ ఉంది, అంతా బాగానే ఉందిరా, నీ కమిట్మెంట్ ఒక్కొక్కసారి రాంగ్ కమిట్మెంట్ చేస్తుంటావు, వాడు మంచి అమాస పున్నమా ఇవి ముహూర్తాలు చూసుకోకుండా చేసిననుకో ఆయనతో పోతాడు వాడు, అది కష్టం. 11th లార్డ్ ఇన్ 8th హౌస్. సో 11th లార్డ్ ఇన్ 9th హౌస్, వీళ్ళు కూడా పాలిటిక్స్ లో బాగా రాణిస్తారు. ఆ ఉన్నత స్థాయి వాళ్ళ ఆ స్థాయిలో ఉంటారండి ఎప్పుడు కూడా. అంటే మనం ఇప్పుడు రాష్ట్రపతి భవన్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఆ స్థాయి వాళ్ళే అనుకోవచ్చు. ఒక ఉన్నత స్థాయి వర్గంలో ఉన్నటువంటి వాళ్ళ వెంబడి ఉండేటువంటి లక్షణాలు దీంట్లో కనబడుతుంది. తర్వాత 11th లార్డ్ ఇన్ 10th కూడా అంతే, ఉన్నత స్థాయికి సంబంధించింది. 11th వాడు ఏ పని చేసినా చాలా తెలివిగా పని చేస్తాడు, బాగా సంపాదించుకుంటాడు. అఖిల కృత్యేషు లాభవాన్, అఖిల కృత్యేషు లాభవాన్, ఏ పని చేసినా లాభాలు లేనిది నాకేం లాభం వస్తుంది చేస్తే అని ఆలోచన చేసాడు ఫస్ట్ 11th లార్డ్ ఇన్ 11th హౌస్ లో ఉన్నాడు. తర్వాత ఒకటి ఏంటంటే 11th లార్డ్ ఇన్ 12th హౌస్ లో ఉన్నట్టయితే వీడికి విదేశీయానము, తన నేటివ్ లో ఉన్న కన్నా విదేశాలలో తన వారు కాని వారితో ఉండేటువంటి అనుబంధాలలో, అంటే కొంతమంది దుబాయ్తో సంబంధాలు, కొంతమంది బెహ్రెన్తో సంబంధాలు, అక్కడ ఉద్యోగాలు ఇట్లాంటి చేసే దాంట్లో వీళ్ళకి చెప్పాలి నాయన నువ్వు లివ్ ద కంట్రీ అని చెప్పాలి. అంటే వేరే దగ్గర పరదేశంలో నువ్వు ఉండగలుగుతారా, లేదా పరుల ఆశ్రయించి నువ్వు అది చేసుకోగలుగుతావు అని చెప్పడంలో ఉంది. అట్లాగే ఇంకా 12th లో ఒక 5 పాయింట్స్ ఉన్నాయి. 12th లార్డ్ ఇన్ 2nd, ఇది కొద్దిగా ఇబ్బందికరందే. 12th లార్డ్ ఇన్ 8th హౌస్, మోర్ గెయిన్స్,
వాడు ఏ పనైనా చేయని ఏం చేస్తున్నా మనం ఒకసారి చూడాలి. 12th లార్డ్ ఎక్కడ ఉన్నాడు, 8th హౌస్ ఉంటే మంచిది. అలాగే 12th లార్డ్ 9th హౌస్ కూడా పర్వాలేదు, కానీ భవే స్వార్థపరాయణ, వాడు కూడా అయినంత వరకు తనకు లాభం లేని పని ఒక్కటి ఏడు. వాడు గురువైనా సరే, ఎవడైనా సరే, ఏదైనా సరే, మొదలు నా లాభం ఏదో నాకు పడేవా అంటాడు. అది కూడా చూడాలి వీడి గుణగణాలల్లో 12th లార్డ్ 9th లో ఉన్నాడా, 12th లార్డ్ 8th లో ఉన్నాడా అని. అట్లాగే 12th లార్డ్ ఇన్ 11th కూడా రావాల్సిన లాభాలు రావండి. అంటే తాను చేసిన పని దగ్గర కృషికి తగ్గిన ఫలితం దక్కదు. కొంతమంది అట్లా కూడా వాపోతుంటారు. ఏంటి, ఏ చేసినా ముందుకు రావడం లేదండి, ఏ పని మొదలు పెట్టినా కానీ ఇది ఇట్లా అయిపోయింది. ఇప్పుడు 12th లార్డ్ ఇన్ 11th హౌస్ లో ఉందా లేదా అనేది ఒకటి చూసుకోవాలి. ఇకపోతే అన్ని ఉండి అన్ని పనులు చేసినప్పటికీ, ఎంత ఉన్నత విద్యలు ఉండని, ఏదని ఉండని, 12వ భావాధిపతి 12వ స్థానంలో ఉంటే ఇవంతా కూడా జీరో. ఏం మిగిలేదు వాడి జీవితంలో. వాడు 80 ఏళ్ళు రాని, 90 ఏళ్ళు రాని, మళ్ళీ ఎప్పుడు నాకు అప్పులు మిగిలినాయి, నా బిజినెస్ ఇట్లా మిగిలింది, అట్లా మిగిలింది. కాబట్టి ఇది మాత్రం దేంట్లో ఉండొద్దండి. 12వ స్థానాధిపతి 12లో ఉండిందా, ఇక వాడు ఎన్ని పనులు చేసినా, మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని రెమెడీ చేసినా అది ముందు పడదు. ఎందుకంటే లోకద్వేషీచ అతికోపన, నిరర్థక వ్యయకృతు, క్రోధి. అంటే నిరర్థక వ్యయం అంటే ఇక్కడ ఏంటంటే మిత్తిలకు అప్పులు కడతారు చూడండి. అప్పులు తెచ్చి మిత్తిలు కట్టే వాళ్ళంతా ఈ 12th లార్డ్ ఇన్ 12th ఉన్నాడు. వాడి జీవితంలో సంపాదన కన్నా ఎక్కువ వాడి ద్రవ్యమంతా కూడా మిత్తిలకు అవతలోని పోషించడానికే పోతుంది. ఇంకోటి ఏంటంటే వాడికి లోకద్వేషం, లోకం మీద ద్వేషం. నేనైతే అంటే నా ప్రపంచం నా తగ్గట్టు లేదు అని భావించే లక్షణాలు అతనికి ఉన్నాయి. అంటే ఇవి ఎందుకంటే ఒక విద్యార్థి గురించి చూసిన మళ్ళీ కట్ అయినట్టుంది. గురుగారు అన్ని భావాధిపతులు అన్ని భావాలలో ఉంటే జాతకుడు ఎలా రాణిస్తాడు, లేదా రాణించడంలో ఎలా ఇబ్బంది పడతాడు, లేదా అసలు రాణించకపోవడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ మనకి ఒక్కొక్క భావాధిపతి ఒక్కొక్క భావంలో ఉన్నప్పుడు చెప్పుకుంటూ వచ్చారు. ఇది మనం గమనించవలసింది ఏమిటి అంటే, ఊరికే జాతక చక్రం ముందుకు రాగానే 4వ అధిపతిని, 2వ అధిపతిని, 9వ అధిపతిని, 11వ అధిపతిని చూసి వెంటనే ఏ విషయము చెప్పకూడదు. వాళ్లకు ఉన్నటువంటి సంబంధాలు, ఇతర గ్రహాలతో ఉండే సంబంధాలు, ఆ జాతకుడికి ఈ వయస్సులో ఉండే దశ విశేషాలు. ఏ జాతకుడికైనా 15 ఏళ్ళు వచ్చినప్పుడు 10వ తరగతి అవుతుంది, 17వ సంవత్సరానికి ఇంటర్మీడియట్ అవుతుంది, 20వ సంవత్సరానికి గ్రాడ్యుయేషన్ అవుతుంది. ఇది ఏ దశలోనైనా ఏ జాతకుడికైనా జరగవలసిందే. ఆ జరగడంలో ఏ విధంగా జరుగుతుంది అని చెప్పడానికి మాత్రమే మనం జ్యోతిషాన్ని వాడుతాం. ఇప్పుడు దీంట్లో నా భావన ఏంటంటే, నడుస్తున్న దశ, ఇప్పుడు ఇంతకు ముందు అందరు అన్నారు నడుస్తున్న దశ ఏంటి, ఏ భావానికి సంబంధించింది, అది ఎవరి జాతకంలో అయినా 4, 5, 6 దశల కన్నా మించి రావు. పెద్ద దశలు అయితే 3 దశలతోటి అయిపోతుంది ఆయన పని. అయితే ఈ దశలు నడుస్తున్నప్పుడు దీంట్లో ఒకటి ఏంటంటే, కేంద్ర స్థానాలను ఇక్కడ నేను 1 to 11 అని చెప్పడం ఏదో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ, కేంద్ర స్థానాలు కోణ స్థానాలు. కానీ నేటి కాలంలో జనమంతా నడుస్తున్నది ఉపచయాల మీదనే నడుస్తున్నారు. ఉపచయాలలోనే మనకు తీరొక్క నమూన పొద్దు నుంచి సాయంత్రం వరకు రకరకాల వేషభాషలతో కనబడుతున్నటువంటి వ్యక్తులు ఉంటారు. అయితే ఇవన్నీ కూడా చూసుకొని ఈ కొన్ని ఉండకూడని స్థానంలో ఉండేటి ఉన్నాయా లేవని కొంతమంది చెప్పడంలో, ఎందుకంటే ఇవాళ మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్ అయిపోయింది, లేదా బిఎస్సి అయిపోయింది, ఎంబీబీఎస్ అయిపోయింది, ఎంబీబీఎస్ లో నేను ప్రత్యేకంగా ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనే స్థాయిలో మనం ఇప్పుడు జాతకం చెప్పబోతున్నాం. అయితే నేను అనేది నా దృష్టి సామాన్యంగా మనం అర్బనైజ్డ్ హారోస్కోప్స్ కన్నా ఒక్కొక్కసారి రూరలైట్ హారోస్కోప్స్, ఆస్ట్రాలజీని రూరల్ వైజ్ గా కూడా మనం కొంత ఆలోచిస్తే చాలా భావాలకు విలువలు తెలుస్తాయండి. ఓన్లీ ఉన్నత ఉద్యోగాలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే దాని మీద నేను కొద్దిగా నాకు అభిరుచికి ఉంటే కనబడి చూస్తాను, కానీ ఇవి కూడా చూడాలి. ఎందుకంటే మనకు వ్యవసాయం దేంట్లో నష్టం వస్తుంది అనేది ఇప్పుడు ఇతని జాతకం చూస్తే తెలియదు. ఇది వ్యవసాయం చేయడు కదా, వ్యవసాయం చేసేటోడు ఇంకోటి ఉంటాడు.
అక్కడ అర్బన్ ఇప్పుడు మన కార్తులు కానీ ఏవి కానీ అసలు అసలు మన ఆస్ట్రాలజీ సామాన్యంగా రూరల్ అట్మాస్ఫియర్ ప్రకృతికి సహజంగా ఉంది. కానీ ఇప్పుడు మనం అంతా అర్బనైజ్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఉండాలి అన్ని విషయాలు బాగానే తెలుసుకోవాలి. కొన్ని మనకు తెలుసుంటే బాగుంటది అనే ఉద్దేశంతో నేను కొద్దిగా చిన్న పాయింట్స్ చెప్పాను. అది చూద్దామండి. ఓకే, మ్యూట్ లో ఉన్నారు సార్, మీరు మ్యూట్ లో ఉన్నారు. ధన్యవాదాలు గురుగారు. మీరు చాలా విస్తృతమైన విషయాలని విస్తృతంగా ఇస్తూ కొత్త దృక్కోణాన్ని అందించారు. మన మిత్రులందరూ కూడా తప్పకుండా అవన్నీ చూసుకుంటారు. మనం కార్యక్రమంలో చివరి భాగానికి వచ్చాం. ఒక 2 నిమిషాల పాటు ఎవరైనా ఏదైనా సందేహం లాంటిది ఉంటే అడగడానికి అవకాశం. తర్వాత మనం గురువు గారిని ముగింపు జ్యోతిర్వాడిని అడుగుదాం. అంటే ముఖ్యంగా ఏంటంటే సార్ అది మనము యాక్టివేట్ చేసుకునే దాని మీదనే ఆధారపడి ఉంటాయి సార్. ఏదైనా జాతకంలో ఒక మంచి ఏదైనా గ్రహిస్తే ఆ గ్రహించే దాని మీదనే ఎక్కువ ప్రయత్నం పూర్వకంగా చేస్తే అది మనకు జీర్ణమైపోయి మన మైండ్ లో ఉండిపోయి ఆ డిఎన్ఏ మొత్తం చేంజ్ అయ్యి అదే విధంగా మన ప్రవర్తన అనేది మారి ఆ విధంగానే వెళ్ళే అవకాశాలు ఉంటాయి సార్. ఒక రాయి కూడా తాడు రాగినా కొద్దీ రాయి కూడా అరుగుతుంది సార్. సమయం లేదు, వివరణగా సమయం లేదు. మంచి పాట చెప్పారు, ధన్యవాదాలు. శ్రీనివాసరావు గారు. గురుగారు నమస్కారం సార్. మైలవరం శ్రీనివాస్ మాట్లాడుతున్నాను సార్. గురువులకి పెద్దలకి నమస్కారం సార్. నాకు ఒక చిన్న మనవి సార్. బాబా శివయోగానంద్ గారు ఈ రోజు పరమదించారు సార్. ఆయన 120 సంవత్సరాలు బతికారని పేపర్లో చూశాను సార్. దాని గురించి ఒకసారి తమ పెద్దలు నిదానంగా పరిశోధన చేసి కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఆ జాతకం మీద పరిశోధిస్తారని మంచిదిగా కోరుకుంటున్నాను సార్. పెద్దలకి మనవి సార్. ధన్యవాదాలు. ఇంకా మిత్రులు ఎవరైనా? ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ ఇది, ఇంతమంది గురువులు మనకు చెప్పారు. రామారావు గారు నమస్కారం. నమస్కారం సార్. సార్ మ్యూట్ లో ఉన్నారు రామా గారు. సార్ మీరు రాలేదు, నేను వచ్చారు రాలేదు వాళ్ళు అనుకున్నా. లేదు యాక్చువల్ గా నేను బయట ఉన్నాను. నేను అందుకోసం యాక్చువల్ గా వింటున్నాను, మొదటి నుంచి వింటున్నాను, కానీ అందుకోసం కనబడలేదు. సో ఇప్పుడే కాసేపు ముందర వచ్చి ఇదయ్యాను. అయితే ఇక్కడ సార్ మీరు టాపిక్ ఎడ్యుకేషన్ ఇవాళ రేపు అని మీరు ఇచ్చారు. ఇది చాలా పెద్ద టాపిక్ సార్. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఇవాళ ఎడ్యుకేషన్ దీనిలోకి వచ్చేటప్పటికి ప్రతి వాళ్ళు కూడా, మా పిల్లలు లేకపోతే ఈవెన్ చదువుకునే వాళ్ళు కూడా మేమేం చెయ్యాలి నెక్స్ట్ కోర్స్ అనేటప్పటికి వచ్చేది 90% పీపుల్కి వాళ్ళకి అసలు ఏ రకమైన ఇది లేదు. అంటే ఫ్యూచర్ మీద ఏం చేస్తే మాకు బాగుంటుంది అన్నది అవగాహనలు లేకుండా చాలా మందికి ఉంటున్నాయి. అంచేత ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అది కూడా కాదు. సెకండ్ థింగ్, వాళ్ళకి అసలు హారోస్కోప్లో ఏ కోర్సు, అసలు ఆర్ట్స్ కోర్సు, టెక్నికల్ కోర్సులు చేస్తున్నారు, లేదు ఎంబీఏ చేశాడు, లేకపోతే సిఏ చేస్తాడు, లేకపోతే ఒకడు వస్తాడు మన దగ్గరికి, నేను సిఏ చేయాలనుకుంటున్నానంటే చేయగలనా లేదని అడుగుతాడు. అప్పుడు ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఏమవుతున్నాయంటే మనకి ఈ బుక్ లో వచ్చిన సూత్రాల ప్రకారం ఏది నడవట్లేదు, కనబట్లేదు అసలు. నా దగ్గర ఇవాళ ఒక 4000 హారోస్కోప్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేసిన వాళ్ళవి నేను రైట్ నో ఐఎమ్ డూయింగ్ దట్ ఓన్లీ. చాలా రోజులు బట్టి జరుగుతోంది అది. సో ఇవి చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే చాలా చాలా మీకు వెరైటీస్ గా ఉంటున్నాయి. అయితే అసలు మెయిన్ వాడు ముందు ఇంజనీరింగ్ అనేటప్పటికి ఇంజనీరింగ్ లో ఎన్నో రకాల ఇంజనీరింగ్లు వస్తున్నాయి మళ్ళీ. అలాగే మెడిసిన్ అనేటప్పటికి అందులో చాలా ఫ్యాకల్టీస్ వస్తాయి. అసలు ఈ మెడిసిన్ చేస్తాడా చేయడా అనే పాయింట్ వచ్చినప్పుడు వీళ్ళకి అసలు ఆ మెడిసిన్ యోగం ఉందా లేదా, ఇప్పుడు ర్యాంకులు రావడం ఇంకోటి చేయడం అవన్నీ అది డిఫరెంట్ ఇష్యూ. అసలు వీడికి యోగం ఉంటే డెఫినెట్ గా చేస్తాడు. ఆ కోర్సులో ఏం చెయ్యాలి? ఇప్పుడు నేను చాలా మంది చూసాము. ఇప్పుడు ఈవెన్ మా పాప కూడా మెడిసిన్ చేస్తానంది. సో ఆమెకుండే కాంబినేషన్ ప్రకారం ఓకే యు గో ఫర్ బయాలజీ సబ్జెక్ట్స్ అని చెప్పాము. ఇంటర్మీడియట్ లో షీ హాస్ బికమ్ ఎ డెంటిస్ట్. షీ ఈస్ డూయింగ్ దట్ పీజీ ఇన్ అమెరికా. ఏం చూడాలి
మనం సో మనం ఇక్కడ ఏం చూడాలనేది ఇక్కడ ఇది అంచేత ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఇవి ఈ లార్డ్ ఏ గ్రహం ఒక పర్టికులర్ గ్రహానికి ఒక పర్టికులర్ కోర్సుని ఇచ్చేసే ఇది కెపాసిటీ ఉంది, ఈ గ్రహం వల్ల ఇది అవుతుంది అని చెప్పడానికి వీల్లేని పరిస్థితుల్లో మొత్తం కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎప్పుడో నేను 80s లో ఓ బుక్ చదివాను, మన ఆస్ట్రాలజికల్ మ్యాగజైన్ లో ఒక ఆర్టికల్ వచ్చింది, డాక్టర్స్ డ్రగ్డ్ మూన్ అనే ఆర్టికల్. చాలా పెద్ద ఆయన ఆ రోజుల్లో బ్యూటిఫుల్ గా రాశాడు ఆర్టికల్. సో నేను ఆ తర్వాత కొన్ని డజన్ల హారోస్కోపులు డాక్టర్స్ దగ్గర పెట్టుకొని చూశాను. చూసినప్పుడు కంపల్సరీగా చంద్రుడు ఎఫ్లిక్ట్ అయి కనిపించాడు ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ హారోస్కోప్. అండ్ ఆ రకంగా ఎఫ్లిక్ట్ అయిన హారోస్కోప్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను సజెషన్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా చదివి డాక్టర్లే, ఎయిదర్ డాక్టర్ కోర్స్ ఆర్ మెడిసిన్ కి సంబంధించిన ఏదైనా ఫార్మసీ కానీ ఇంకోటి కానీ ఇలాంటి కోర్సుల్లోకి వెళ్ళడం జరుగుతోంది అక్కడ. సో దీనికి ఇది ఒక బేసిక్ పాయింట్. దీనికి మిగతా పాయింట్స్ ఎలా ఇది అవుతున్నాయని చెప్పి ఇప్పుడు యాక్చువల్గా నేను 15 హారోస్కోప్లు వర్కౌట్ చేసి వచ్చాను చెప్పాలని, టైం లేదు, ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అనేది ఒకటి. రెండోది టెక్నికల్ ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి 4th and 5th లార్డ్స్ కి 6th లార్డ్ కనెక్షన్ లేక ఉంటుంది 90% హారోస్కోప్స్ లో. ఎక్కడైతే మీకు ఇక్కడ నుంచి డైవర్ట్ అయ్యి మీరు టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు వెళ్తారో ఆ టెక్నికల్ ఎడ్యుకేషన్ లోకి వెళ్ళేటప్పటికి 6th లార్డ్ కనెక్షన్, 6th హౌస్ కనెక్షన్ ఆ 4th and 5th లార్డ్స్ కి కంపల్సరీగా కనబడుతుంది. ఒక 10% కేసెస్ లో మాత్రం ఆ 6 కనెక్షన్ లేకుండా ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చేసిన వాళ్ళు కనిపిస్తున్నారు. అది ఎందుకు అంటే బికాస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్స్, సెపరేట్ గా అవి వర్కౌట్ చేస్తాం అనుకోండి. మీకు చాలా హారోస్కోప్స్ లో కుంభలగ్నం హారోస్కోపు 6th హౌస్ లో శుక్రుడు బుధుడు ఉన్నారు. దట్ బాయ్ డిడ్ బీటెక్, మంచి జాబ్ చేసుకుంటున్నాడు. ఇక్కడ ఏంటంటే చదువుకి వాడి ప్రాస్పరిటీకి సంబంధం లే. ఎంటెక్ చేసిన వాళ్ళు కూర్చొని నాకు చిన్న చిన్న షాపుల్లో పనిచేస్తున్న వాళ్ళు నాకు హైదరాబాద్లోనే తెలుసు. సో కోర్సుకి దానికి సంబంధం లే, వెరీ ఇంటెలిజెంట్, కానీ వాడికి లేదు యోగం, లేదు డబ్బులు సంపాదించే యోగం, అది వెళ్తోంది. కానీ ఎగ్జాక్ట్లీ మీరు ఎడ్యుకేషన్ దగ్గరికే వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎంబీబీఎస్ చేసింది ఒక అమ్మాయి, ఆ అమ్మాయి వచ్చేటప్పటికి మీరు చూడండి మూను ఈజ్ విత్ కేతు అండ్ ఎక్స్పెక్టెడ్ బై రాహు 3rd house లో ఉన్నాడు బుధుడితో కలిసి. ఇక్కడ ఒకటే బుధుడు ఉన్నాడు కాబట్టి అని కాకుండా మూన్ ఇక్కడ ఏదైనా ఎఫ్లిక్ట్ అవ్వడం అది కూడా హెల్ప్ చేసింది అనమాట. అలాగే ఇప్పుడు ఒక డెంటిస్ట్ తీసుకున్నారనుకోండి, పంచమానికి రాహుతో సంబంధం ఎక్కువ హారోస్కోప్స్ లో కనిపిస్తోంది అలాంగ్ విత్ ఎఫ్లిక్టెడ్ మూన్. సో ఇది ఏంటంటే మనకి మనం కరెక్ట్ అయిన సజెషన్ ఆస్ట్రాలజికల్ గా నిజంగా చెయ్యాలి అంటే ఇవాళ ఉండే దీనిలో ఏంటంటే దీనికోసం ప్రత్యేకంగా ఒక ఇది తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఏమండి అలాగే ఐసీడబ్ల్యూఏ బీకామ్ చేస్తున్న అబ్బాయిని చూసాం అనుకోండి, అందులో మీరు చూసుకుంటేను ఇక్కడ ఆ 4th house లో 5th లార్డ్ బుధుడు ఉంటున్నాడు. ఏమండి దశమాధిపతి దశమంలోనే ఉన్నాడు బుధుడు. వీడికి ఎలా ఐసీడబ్ల్యూఏ ఎలా చదివాడని ఏం చెప్పి చెప్తాం? ఐసీడబ్ల్యూఏ చదువుతాడని ఎలా చెప్పాలి? వీడు ఏ మెడిసిన్కో దేనికో ఎందుకు వెళ్ళలేదు. 2nd లార్డ్ శాటర్న్ లగ్నాలోనే ఉన్నాడు. అలాగే ఒక ఎంఏ బిఎడ్ కేసు తీసుకున్నాం, అక్కడ తీసుకునేటప్పటికి గురువు లగ్నంలో ఉన్నాడు, శని చంద్రుడు కూడా అక్కడ లగ్నంలోనే ఉన్నాడు. సో ఇతను ఎంఏ బిఎడ్ చదివాడు. సో ఇతనికి ఏ కాంబినేషన్ వచ్చింది? ఇప్పుడు ఏ కాంబినేషన్ మనం అనుకున్న ఏది ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. సో దీని మీద వర్కౌట్. కానీ ఇక్కడ ఏంటంటే మనకి టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదు, ఇంజనీరింగ్ అనేటప్పటికి డెఫినెట్ గా 6th లార్డ్ కనెక్షన్ 100% కనిపిస్తోంది. 6th house కనెక్షన్ కంపల్సరీగా ఉంటుంది, లేకపోతే రావట్లా. అలాగే మూన్ ఎఫ్లిక్షన్ లేకుండా ప్లస్ ఈ కనెక్షన్ ఉంటే వాళ్ళు మెడికల్ సైడ్ వెళ్తున్నారు, 100% వెళ్తున్నారు. అలాంటి హారోస్కోప్స్ చాలా ఉన్నాయి, 100 హారోస్కోప్స్ ఉన్నాయి నా దగ్గర వాటికి, ఓన్లీ మెడిసిన్ కి. ఇలాగే ఒక డిఫరెంట్ ఇప్పుడు చతుర్థంలో కేతు ఉండి చతుర్థాధిపతి దశమంలో ఉంటే వాళ్ళు ఎంకామ్ చదివారు, ఎంఏ చదివారు. ఈవెన్ మన నరేంద్ర మోడీ గారు కూడా వృశ్చిక లగ్నం చతుర్థాధిపతి శని దశమంలో కూర్చొని ఉన్నాడు, ఆయన ఎంఏ చేశాడు పొలిటికల్ సైన్స్ లో. సో అలాగే ఇంకొక ఎంఎస్సి బాయ్, అలాగే ఇంకొక ఇది. సో ఇలా తీసుకొని వచ్చేటప్పుడు ఏంటంటే మనకి
ఎక్కడైతే మీకు 6th హౌస్ కనెక్షన్ లేదో వాళ్ళు నార్మల్ గా BA MA ఈ కోర్సుల్లోకి వెళ్తున్నారు. అదొకటి కనిపించింది. ఎక్కువ శాతం మంది వెరీ రేర్ కేసెస్ లో వెళ్తాం తప్పిస్తే ఎక్కువ మంది మీకు 6th ఎఫెక్షన్ లేకుండా ఉన్న చోట, అలాగే అష్టమాధిపతి కనెక్షన్ ఉన్న చోట ఎడ్యుకేషన్ దెబ్బతినేస్తుంది. చాలా మంది చాలా మధ్యలో ఆపేయడం లేదా కట్ అయిపోవడం ఇలాంటిది. అష్టమ కనెక్షన్ లో మాత్రం చాలా హారోస్కోప్స్ లో ఇది కనిపిస్తుంది. ఎక్కడో 1-2 హారోస్కోప్స్ లో మాత్రం. బికాజ్ ఎందుకంటే మూన్ నుంచి, లగ్నా నుంచి, ఈవెన్ నవాంశ చార్ట్ నుంచి కూడా కొన్ని చూడాల్సి వస్తుంది. ఇది చేస్తూ ఉన్నాము. సో ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే ఇది చాలా పెద్ద ఇదేండి. ఇంకొక రోజు మీరు దీనికి ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కొంచెం ప్రెజెంట్ చేద్దాం, వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులందరూ పాస్ అయ్యి ఇప్పుడిప్పుడే వెళ్తున్నారు కాబట్టి. అవునండి. మీరు ప్రత్యేకంగా ఆ రోజు ముందుగానే మీరు రావాలి, చేయాలి. మరి అలాగే సార్, చేస్తాను. 4-11 తేదీ ఎందుకంటే కరెక్ట్ హారోస్కోప్స్ అన్ని ప్రెజెంట్ చేసి దాని మీద నేను చెప్పాలి. మీరు మామూలుగా జ్యోతిష్కులకి ఇలా అప్రోచ్ చేస్తే బాగుంటుంది అని చెప్పగలిగితే బాగుంటుంది. అలాగే సార్, తప్పకుండా. వచ్చే వారం మనం కంటిన్యూ చేసుకుందాం. అలాగే గురుగారు, కావాలి సార్. ఇది ఎందుకంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఇది చేద్దాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఒక్క నిమిషం గురువు గారు చివరి ఒక మాట చెప్పండి. వచ్చే వారం ఎలాగో కంటిన్యూ చేసుకుంటాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విషయ సంబంధమైనటువంటి అంశం లేకుండా వచ్చే వారం మళ్ళీ మాట్లాడే వాళ్ళ కోసం అంటూ కొన్ని వ్యూస్ ఏంటంటే, నేను విద్యా సంబంధమైనటువంటి వ్యవస్థల్లోనే పనిచేస్తున్న వాడిని కాబట్టి మా పిల్లల్ని ఎవరిని అడిగినా ఎందుకు చదువుకుంటున్నారా నాయన అని చెప్పేసానంటే, ఎవ్వరు కూడా మాకు జ్ఞానం కోసం చదువుకుంటున్నాము అనే పదం ఇంతవరకు ఎవరు వాడలా. ఎవరో జ్యోతిష్యం చదువుకుంటున్న వాళ్ళకు కొద్దో గొప్ప ఇప్పుడు అంటున్నారేమో కానీ, ఈ రెగ్యులర్ ఎడ్యుకేషన్ లో మాత్రం ఎవరు కూడా ఉద్యోగం కోసం చదువుకుంటున్నామండి అనే పదమే వాడుతున్నారు. అదిగాక స్థాయి అనేటటువంటిది చాలా తగ్గిపోయింది. అంటే ఉదాహరణకు నేను ఇవాళ MAలో పాఠం చెప్తున్నానంటే, నేను 10వ తరగతిలో మా గురుగారు, మా నాన్నగారు చెప్పినటువంటి పాఠం స్థాయి నాకు అప్పుడు ఇంకా స్టాండర్డ్ అనిపిస్తుంది, ఇప్పుడు PG స్థాయి కన్నా కూడా. అటువంటి స్థాయిలో ఉండేటటువంటి విద్యా విధానానికి వచ్చేస్తున్నాం రోజు రోజుకు. ఇవన్నీ ఒక్కసారి ఆలోచన చేస్తే విద్యార్థికి సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు కలిగిన వాడు ఎటు వెళ్ళాలి, అట్లాగే బాగా కష్టపడేటటువంటి వాడు ఎటు వెళ్ళాలి అనేటటువంటి 2 అంశాలు ఉంటాయి. సృజనాత్మకత ఉండేవాడు ఇంజనీరింగ్స్, అనేక రకాల ఇంజనీరింగ్, మళ్ళీ దాని కాంబినేషన్స్ అని పెద్దవాళ్ళందరూ చెప్తారు. ఇంకా కష్టపడి పనిచేసేవాడు ఏదో డాక్టర్ సీట్ ఉంటూ వైపు వెళ్ళాలి. కష్టాలు ఉంటాయి, దీనికి కొంచెం ఎక్కువ ఓపిక భారీగా ఉండాలి. అన్నిటికన్నా దయచేసి ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఉద్యోగం ఏది ఇస్తుందో ఆ విద్యను చెప్పి అది మీరు చదువుకోమని చెప్పి సజెషన్ ఇచ్చి, ఎందుకంటే ఎట్లాగ అటే వెళ్ళాలి కాబట్టి, మిగిలిన విద్యలను ప్రవృత్తి రీత్యా నీకు అభిరుచి కోసం తర్వాత అయినా చదువుకోవచ్చు, లేదా అవి ఉపయోగపడతాయని ఆయన అని చెప్పడం అనేటటువంటి గైడ్లైన్స్ ఇవ్వడం ద్వారా ఇంకా కొంచెం బాగుంటుందేమో అని ఆలోచన చేసుకుంటూ, ఈ వైపుగా ఒకసారి వచ్చే వారానికి గురువు గారు చెప్పారు కాబట్టి ఈ వైపుగా కొంచెం దృష్టి పెట్టి ఉద్యోగార్థం చేసేటటువంటి విద్యలు వేరు, ఇప్పుడు కోరుకుంటుంది కూడా అదే విద్యలు. అందుకని విద్యార్థికి మనం సజెషన్స్ ఏమి ఇవ్వాలి, వాళ్ళు ఉన్నది కాబట్టి మనకు యోగం ఉంది చదువుకుంటాడని కాదు, చదువుకుంటాడు వాడు బాగానే, చదువుకున్నది ఉద్యోగానికి ఇవ్వకపోతే నేను సివిల్ సర్వీసెస్కి వెళ్ళి ఉద్యోగంలోకి వెళ్తామని చెప్పేసి అనుకున్న వాడిని కనీసం కాంబినేషన్ కూడా ఉండాలి కదా. ఇవన్నీ మనం కొంచెం చూసుకుంటూ ఎటువంటి వైపు వాడిని పంపించేటట్టయితే బాగుంటుంది అనేటటువంటిది జ్యోతిష్ శాస్త్రం చేయాల్సిన పని కాబట్టి ఆ వైపు తీసుకెళ్ళగలిగేటువంటి మార్గం వైపు మనం చూపిద్దామని కోరుకుంటూ అందరికీ ధన్యవాదం. స్వస్తి. ఈరోజు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నట్టుంది. ఆ రమ గారిని కూడా వచ్చే వారానికి పోస్ట్ పోన్ చేసుకుంటూ అందరికీ నమస్కారం. ఈ రోజు మాట్లాడిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సెలవు. స్వస్తి. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ధన్యవాదాలు. నమస్తే గురుగారు. నమో నమః. ధన్యవాదాలు గురుగారు అందరికీ. నమస్కారం గురుగారు. శుభరాత్రి.